ఓకే, రైట్. సో మనకి ఇక్కడ డ్రా టేబుల్లో మెయిన్గా ఇదండి టేబుల్ మ్యానిపులేషన్లో. సో మనం టేబుల్కి డెఫినేషన్ తీసుకున్నాం. టాపిక్లో వచ్చేసి టేబుల్ మ్యానిపులేషన్, డ్రా టేబుల్, చేంజ్ ఇన్ సెల్ విడ్త్ అండ్ హైట్, అలైన్మెంట్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ సెల్స్ అనేది. రైట్. సో ఇది టేబుల్ డెఫినేషన్ అనేది కూడా మీకు ఆల్రెడీ డేటాబేస్లో ఉన్న డెఫినేషన్ ఇది సేమ్. సో ఇక్కడ సేమ్ ఉంటుంది, మీరు ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఇంటర్నల్ ఫీల్డ్స్ రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ డేటాబేస్లో కూడా తీసుకున్నాం డెఫినేషన్. మరి ఎందుకు టేబుల్స్ని ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే ఎంఎస్ వర్డ్లో మనం మెయిన్గా టేబుల్స్ని యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, సో దీంట్లో టు అప్లై ద రిలేషనల్ స్ట్రక్చర్ టు ద టెక్స్ట్ డాక్యుమెంట్ ఓకే ఈజ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్. అంటే టెక్స్ట్ డాక్యుమెంట్కి రిలేషనల్ స్ట్రక్చర్ని అప్లై చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం టేబుల్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డాటాని మనం రోస్ని కాలమ్స్ ఫార్మాట్లో కూడా తీసుకోవచ్చు. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి, రిలేషనల్ స్ట్రక్చర్ని మనం అప్లై చేయాలి. సో మనకి ఇది టపుల్ అనేది ఒకటి డెఫినేషన్ ఇంపార్టెంట్. అది టపుల్ డెఫినేషన్. రికార్డ్ అన్నా, గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ అన్నా, గ్రూప్ ఆఫ్ కాలమ్స్ అన్నా కూడా సో అది టపుల్కే డెఫినేషన్ ఉంటుంది. మరి ఇక్కడ డ్రా టేబుల్కి బెనిఫిట్ ఏంటి అని అంటే ఇక్కడ పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే టు యాడ్ టేబుల్ టు ద డాక్యుమెంట్, మనం ఒక డాక్యుమెంట్కి టేబుల్ని యాడ్ చేయడానికి యూజ్ చేసే ఆప్షన్ ఏదైతే ఉంటుందో సో ఆప్షన్ని మనం డ్రా టేబుల్ అంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే టు కన్వర్ట్ పారాగ్రాఫ్ డేటా ఇంటూ ద రిలేషనల్ ఫార్మాట్. సో మనం పారాగ్రాఫ్ డేటాని రిలేషనల్ ఫార్మాట్కి కన్వర్ట్ చేయడానికి కూడా సో దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి జనరల్గా. రైట్. ఓకే. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే ఇప్పుడు కొన్ని స్టెప్స్ ఉంటాయి జనరల్గా. అంటే మనం అడ్వాన్స్డ్ వెర్షన్లో మనకు వచ్చేసి డైరెక్ట్ ఇన్సైడ్లోకి వెళ్ళి టేబుల్ పైన క్లిక్ చేసి రీజన్ని సెలెక్ట్ చేసుకుంటే టేబుల్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకవేళ మిస్ అయితే. రైట్. ఇప్పుడు ఇది ఒక డాక్యుమెంట్ ఉంది. ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్కి కర్సర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఒక టేబుల్ యాడ్ చేయాలి అంటే డ్రా చేయాలి. వెరీ సింపుల్. ఇన్సర్ట్ మెనూ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టేబుల్ అని ఉంటుంది ఆప్షన్. ఓకే, జస్ట్ ఇక్కడ మీరు డౌన్ యారో సింబల్ ఒకటి ఉంటుంది, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రీజియన్ వస్తుంది. మీరు ఇట్లా ఎన్ని సెలెక్ట్ చేస్తే అన్ని డిస్ప్లే అవుతాయి చూడండి అక్కడ ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను ఇట్లా సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, నేను మౌస్ని ఇట్లా సెలెక్ట్ చేస్తూ ఉంటే రీజియన్ని సెలెక్ట్ చేసుకుంటా ఉంటే సో ఆటోమేటిక్గా టేబుల్ అనేది అక్కడ రిప్రజెంట్ అవుతూ ఉంటుంది, డ్రా అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఓకే, రైట్. సో ఇది దాన్ని రీజియన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సో ఆటోమేటిక్గా టేబుల్ అప్లై అయిపోతుంది. రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఒకటి మనం బేసిక్ వెర్షన్లో వచ్చేసి ఏంటి అంటే క్లిక్ ఆన్ టేబుల్ మెనూ, తర్వాత క్లిక్ ఆన్ ఇన్సర్ట్ టేబుల్, ఎంటర్ రోస్ అండ్ కాలమ్స్. అంటే మనకి ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనేది సో అక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఉంటుంది. సో డైలాగ్ బాక్స్లో మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే క్లిక్ ఆన్ ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే సో అది ఆటోమేటిక్గా టేబుల్ అనేది యాడ్ అవుతుంది. సో ఇది జనరల్గా మనకు పాయింట్. ఆ తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే చేంజింగ్ సెల్ విడ్త్ అండ్ హైట్ అన్నాడు. రైట్. మరి ఇది ఎందుకు అప్లై చేస్తాం మనం? అప్లై చేయడానికి రీజన్ ఏంటి? చేంజింగ్ సెల్ విడ్త్ అండ్ హైట్ని మనం తీసుకుంటాం. ఎందుకు, రీజన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. సో సెల్ విడ్త్ అన్నాడు. విడ్త్ అని అంటే ఇక్కడ సెల్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి సెల్కి డెఫినేషన్ నోట్ చేసుకోండి. మనకు వాట్ ఈజ్ సెల్ అని ఒకవేళ అడిగినట్లయితే ఎక్కడైనా కూడా మనకు సెల్ అనే డెఫినేషన్కి సంబంధించిన క్వశ్చన్ కొద్దిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అది రిపీటెడ్ బిట్ అది. సో దీన్ని మనం వచ్చేసి ఏం చేస్తాము అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అంటాం. సో ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ రో అండ్ కాలమ్ ఏదైతే ఉంటుందో సో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ని మనం సెల్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద సెల్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఇంటర్సెక్షన్ పాయింట్ ఎట్లా క్రియేట్ అవుతుంది అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టెక్స్ట్ ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీఎస్పిఎస్సి అని ఇచ్చాను. ఇక్కడ టీఎస్పిఎస్సి అనేది ఒక సెల్ ఇచ్చాను. రైట్. సో దీంట్లో నేను ఒక టెక్స్ట్ కూడా ఎంటర్ చేయడం జరిగింది, టీఎస్పిఎస్సి అని. ఓకే, రైట్. ఇప్పుడు ఈ టీఎస్పిఎస్సిలో వచ్చేసి ఏంటి అంటే ఇది మొత్తం రో. నేను ఏదైతే సెలెక్ట్ చేశానో ఇది మొత్తం రో. ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి కాలం సెలెక్ట్ చేశాను. ఇది కాలం, ఇది రో, ఇది కాలం. ఇది రో, ఇది కాలం. సో ఇట్లా ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే క్రియేట్ అవుతుందో ఈ రీజియన్లో సో దీన్ని మనం సెల్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ అన్ని ఒక్కొక్కటి టెక్స్ట్ బాక్స్ లాగా ఉన్నాయి చూడండి. సో ఇవన్నిటిని కూడా మనం సెల్స్ కిందనే గమనించాల్సి ఉంటుంది. సెల్ అంటే దీన్ని మనం ఇంటర్సెక్షన్ పాయింట్ కింద గుర్తించాల్సి ఉంటుంది. సో బిట్ అదొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించి.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనల్ని ఏమంటున్నాడు ఇక్కడ విడ్త్ అంటున్నాడు, తర్వాత హైట్ అంటున్నాడు. ఎప్పుడైనా కూడా విడ్త్ అంటే ఇక్కడ మీనింగ్ వచ్చేసి ఏంటి అంటే వాట్ డూ యూ మీన్ బై సెల్ విడ్త్ అన్నప్పుడు ఇక్కడ మీరు సెల్ విడ్త్కి కనుక పాయింట్ తీసుకున్నట్లయితే ఒక పాయింట్ వచ్చేసి సెల్ విడ్త్ అంటే టు ఇంక్రీజ్ ద సెల్, ఓకే, to increase the cell in left and right directions. So okay, left and right directions no cell ni increase cheyadam, to increase the cell in left and right directions. So this is width. So what do you mean by cell width అని ఒకవేళ మనకి క్వశ్చన్ కనుక రేజ్ అయినట్లయితే టు ఇంక్రీజ్ ద సెల్, ఓకే, ఆ సెల్ యొక్క సైజ్ ఏదైతే ఉంటుందో టు ఇంక్రీజ్ ది సైజ్ ఆఫ్ ఎ సెల్, ఓకే, to increase the size of cell in left and right directions. సో మనం లెఫ్ట్ అండ్ రైట్ డైరెక్షన్స్లో మనం ఆ సెల్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేయాల్సి వచ్చినప్పుడు సో దాన్ని మనం విడ్త్ కింద గమనించాల్సి ఉంటుంది అక్కడ. ఒకవేళ ఇప్పుడు మీరు చూడండి నేను దీన్ని విడ్త్ ఎట్లా ఇంక్రీజ్ చేస్తాము అని అంటే సపోజ్ ఇప్పుడు టీఎస్పిఎస్సి అని ఉంది ఇక్కడ, నేను దీన్ని విడ్త్ని ఇంక్రీజ్ చేయాలి అంటే లెఫ్ట్ అండ్ రైట్ డైరెక్షన్స్లో. సో మీరు ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ స్కేల్ ఏదైతే ఉంటుందో ఈ హారిజాంటల్ స్కేల్ ఏదైతే ఉంటుందో ఎప్పుడైనా కూడా విడ్త్ ఎప్పుడైనా కూడా హారిజాంటల్ స్కేల్ పైన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొక పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇన్ సెల్ విడ్త్ వన్ స్మాల్ నోట్ ఏంటి అని అంటే విడ్త్ పొజిషన్, సెల్ విడ్త్ పొజిషన్, దిస్ ఈజ్ ఆల్సో బిట్, సెల్ విడ్త్ పొజిషన్ always in horizontal scale of MS Word. Okay, so ఇది horizontal scale పైన ఉండడం జరుగుతుంది, horizontal scale of Word. మనకి ఎప్పుడైనా కూడా సెల్ విడ్త్ అనేది దేనిపైన రిప్రజెంట్ అవ్వడం జరుగుతుంది అంటే హారిజాంటల్ స్కేల్ పైన ఉంటుంది. హారిజాంటల్ అంటే అడ్డంగా ఉండేది, వర్టికల్ అంటే నిలువుగా ఉండేది. ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ టీఎస్పిఎస్సి అని ఉంది, ఈ సెల్ ఉంది. విడ్త్ అంటే మనకి ఎప్పుడు కూడా లెఫ్ట్ అండ్ రైట్ డైరెక్షన్స్లో. ఇక్కడ మీరు మౌస్ పాయింటర్ అబ్జర్వ్ చేయండి, మీకు మౌస్ పాయింటర్ కనిపిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ మౌస్ పాయింటర్ నేను ఎక్కడైతే మూవ్ చేస్తున్నానో దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్ హారిజాంటల్ స్కేల్. ఒక్కసారి ఇప్పుడు ఈ టేబుల్ నుంచి నేను బయట క్లిక్ చేస్తాను, ఇప్పుడు మీకు స్కేల్ నీట్గా కనిపిస్తుంది చూడండి, ఓకేనా. ఇవి స్కేల్ ఇప్పుడు మనకు 1 2 3 4 5 6 అని ఉంటుంది, వీటిని ఇండెంట్స్ అంటారు, ఇండెంట్ పొజిషన్స్ అంటే మనకు 6 పొజిషన్స్ వచ్చాయి దీని మీద ఇండెంట్ పొజిషన్స్. ఇప్పుడు నాకు మరి సెల్ యొక్క విడ్త్ నేను ఇంక్రీజ్ చేయాలి, సెల్ యొక్క విడ్త్ నేను ఇంక్రీజ్ చేయాలి అని అంటే మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మీరు ఏ సెల్ అయితే మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారో విడ్త్ని రైట్ జస్ట్ అక్కడ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు హారిజాంటల్ స్కేల్ పైన అబ్జర్వ్ చేయండి, ఇవి ఇట్లా అన్ని బ్రేక్స్ వస్తూ ఉంటాయి, కాలం బ్రేక్స్ వస్తూ ఉంటాయి. జస్ట్ మీరు అక్కడ మౌస్ని ఇట్లా క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి, సెల్ విడ్త్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు విడ్త్ ఇంక్రీజ్ అయింది. ఎప్పుడు కూడా లెఫ్ట్ అండ్ రైట్ డైరెక్షన్స్లో ఒకవేళ సెల్ యొక్క సైజ్ని మనం ఇంక్రీజ్ చేయాలి అని అంటే సో వి గో విత్ విడ్త్, రైట్, విడ్త్ ఆప్షన్. సో మరి దీన్ని మనం ఎట్లా అప్లై చేయాలి, రైట్. ఇప్పుడు పాయింట్ వచ్చేసి ఏంటి అంటే హౌ టు అప్లై, సో హౌ టు అప్లై సెల్ విడ్త్ అంటారు, సెల్ విడ్త్. సో హౌ టు అప్లై సెల్ విడ్త్ అన్నప్పుడు ఇక్కడ పాయింట్ కనుక మీరు గమనించినట్లయితే ఫస్ట్ పాయింట్ one is select a table, right. Next one click on particular cell, okay. So particular cell అంటే మీరు ఏ సెల్లో అయితే మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారో ఆ సెల్ దగ్గర మీరు దాన్ని ఏం చేయాలి అని అంటే క్లిక్ చేయాలి. సో క్లిక్ ఆన్ పర్టికులర్ సెల్, ఓకే. నౌ వేర్ యు ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్, ఓకే, వేర్ యు ఆర్ గోయింగ్ టు అప్లై, దట్స్ బెటర్. సో మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో అక్కడ మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గో టు ది హారిజాంటల్ స్కేల్, ఓకే, గో టు ది హారిజాంటల్ స్కేల్. మనం హారిజాంటల్ స్కేల్ పైకి వెళ్ళాలి, గో టు ద హారిజాంటల్ స్కేల్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే క్లిక్ ఆన్ పర్టికులర్ ఇండెంట్, క్లిక్ ఆన్ సెల్ ఇండెంట్. మనకు హారిజాంటల్ స్కేల్ పైన ఇండెంట్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇండెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇట్లా అన్ని హారిజాంటల్ స్కేల్ పైన బ్రేక్స్ వస్తున్నాయి చూడండి, మీకు కనిపిస్తూనే ఉంటాయి మేబీ. ఇగో చూడండి నేను ఇట్లా డ్రాగ్ చేస్తా ఉంటే ఇట్లా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, మీరు చూడండి ఇవి ఇండెంట్స్ అన్నట్టు, ఇగో వీటిని అన్ని ఇండెంట్స్ అంటారు. ఇక్కడ ఇండెంట్ పొజిషన్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి, రైట్, వాటిని రైట్, ఓకేనా. సో ఇది ఇండెంట్స్ తీసుకున్న తర్వాత క్లిక్ ఆన్ సెల్ ఇండెంట్,
సెల్ ఇండెంట్. నెక్స్ట్ వచ్చేసి డ్రాగ్ విత్ మౌస్. సో డ్రాగ్ విత్ మౌస్ or pointing device or pointing device, any pointing device, you go with any pointing so device, right? ఇది మనము సెల్ విడ్త్ ని ఇంక్రీజ్ చేయడం. మరి ఎందుకు, రీజన్ ఏంటి, రేపు అడుగుతాడు ఎగ్జామ్లో, వై వి యూజ్ ఆర్ వై వి అప్లై సెల్ విడ్త్స్ అంటాడు. మరి మనం సెల్ విడ్త్స్ ని మనం ఎందుకు అప్లై చేయాలి, ఓకేనా? మనం సెల్ విడ్త్ ని అప్లై చేయడానికి మరి రీజన్స్ ఏంటి, వై వి అప్లై ద సెల్ విడ్త్. ఒక్కసారి క్వశ్చన్ చూడండి, ఇక్కడ వన్ స్మాల్ నోట్ వచ్చేసి ఏంటి అంటే, సో వై వి అప్లై సెల్ విడ్త్, మరి మనం ఎందుకు అప్లై చేస్తుంటాం సెల్ విడ్త్, రైట్? సో వై వి అప్లై ద సెల్ విడ్త్ అని అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే, ఎప్పుడు కూడా టు ప్రాపర్ పొజిషనింగ్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ ఏ సెల్, టు ప్రాపర్ పొజిషనింగ్, ఓకే, ప్రాపర్ పొజిషనింగ్ ఆఫ్ ఏ టెక్స్ట్. సో ఓకే, ఒక సెల్ యొక్క టెక్స్ట్ని మనం ప్రాపర్ పొజిషనింగ్ చేయడం అన్నట్టు, రైట్? సో అందుకోసం మనం విడ్త్ని సో ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ అడ్వాన్స్డ్ వెర్షన్లో అయినా, బేసిక్ లేదా స్టాండర్డ్ వెర్షన్లో అయినా సెల్ విడ్త్ అనేది మనకి కామన్గా ఉంటుందండి, సేమ్ ఆప్షన్స్తో ఉంటుంది. సో ఇది మనకు జనరల్గా ఉన్న దాంట్లో సెల్ విడ్త్ అన్నట్టు, ఇక్కడ మనకు ఉన్న పాయింట్లో ఇది మనకు సెల్ విడ్త్ అనే టాపిక్లో, రైట్? తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెల్ హైట్కి వెళ్తున్నాం మనం. మరి సెల్ హైట్ ఒకసారి చూద్దాం. సెల్ హైట్కి సంబంధించిన పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, రైట్, ఇక్కడ మనకు సెల్ హైట్, మరి సెల్ హైట్ ఎలా ఉంటుంది, దాని యూజ్ ఏంటి అనేది చూద్దాం. ఒకవేళ క్వశ్చన్ ఏంటి అని అంటే, వాట్ హ్యాపెండ్ ఆన్ ఏ టేబుల్ ఇఫ్ వి అప్లై సెల్ హైట్ అంటాడు. వాట్ హ్యాపెండ్ ఆన్ టేబుల్ ఇఫ్ వి అప్లై సెల్ హైట్, ఓకే, వాట్ హ్యాపెండ్ ఆన్ టేబుల్ ఇఫ్ వి అప్లై సెల్ హైట్ అని అంటే, మనం సెల్ హైట్ని కనుక మనం అప్లై చేసినట్లయితే, సో అక్కడ వచ్చే పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, సెల్ హైట్లో మీరు తీసుకున్నట్లయితే మేజర్గా టు ఇంక్రీజ్, ఓకే, టు ఇంక్రీజ్ సెల్ సైజ్ ఇన్ టాప్ అండ్ బాటమ్ ఆర్ ఓకే బాటమ్ పొజిషన్స్. సో టాప్ అండ్ బాటమ్ పొజిషన్స్లో మనం సెల్ని కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే, సో దట్ ఈస్ రిలేటెడ్ టు ద హైట్ అన్నట్టు, ఓకే, టాప్ అండ్ బాటమ్ పొజిషన్స్లో. లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్ అయితేనేమో విడ్త్ అవుతుంది, టాప్ అండ్ బాటమ్ పొజిషన్ అయితేనేమో హైట్ అవుతుంది, టు ఇంక్రీజ్ ద సెల్ సైజ్ ఇన్ టాప్ అండ్ బాటమ్ పొజిషన్స్, ఓకేనండి, రైట్? ఒకసారి మీరు చూద్దాం. అయితే ఇంకొకటి ఏంటి అంటే, మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సెల్ హైట్ ఈజ్ ఆల్వేస్ అపియర్, ఓకే. సో ఇక్కడ మనకు సెల్ హైట్ ఈజ్ ఆల్వేస్ అపియర్స్, సో అపియర్స్ ఆన్, ఓకే, వర్టికల్ స్కేల్. సో ఇది మనకు వర్టికల్ స్కేల్ పైన ఉంటుందండి. సెల్ హైట్ ఈజ్ ఆల్వేస్ అపియర్స్ ఆన్ వర్టికల్ స్కేల్. సో ఇది ఎక్కడ అప్లై అవుతుంది అంటే, సో వర్టికల్ స్కేల్ పైన అప్లై అవ్వడం అనేది జరుగుతుంది. సెల్ హైట్ ఈజ్ ఆల్వేస్ అపియర్స్ ఆన్ వర్టికల్ స్కేల్. సో మనకి ఇక్కడ వర్టికల్ స్కేల్ అని ఉంటుంది. సో వర్టికల్ స్కేల్ మీద ఇది అప్లై అవుతుంది. ఈ బిట్స్ గుర్తుపెట్టుకోవాలండి. సెల్ విడ్త్ ఎక్కడ వస్తుంది మనకి, ఓకే, సెల్ విడ్త్ పొజిషన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ హారిజాంటల్. ఇక్కడ మనం రాసింది ఏంటి, సెల్ విడ్త్ గురించి డిస్కస్ చేసాం. సెల్ విడ్త్ అంటే ఏంటి, మనకి లెఫ్ట్ అండ్ రైట్ డైరెక్షన్స్లో వచ్చేదాన్ని సెల్ విడ్త్ అంటాం. మరి సెల్ విడ్త్ పొజిషన్ ఆల్వేస్ దేనిపైన వస్తుంది అని అంటే, హారిజాంటల్ స్కేల్ పైన వస్తుంది. విడ్త్ ఏమో హారిజాంటల్ స్కేల్ అండి, హైట్ వచ్చేసి ఏమో వర్టికల్ స్కేల్ పైన వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇగో ఇది వర్టికల్ స్కేల్ అండి. ఇగో ఇక్కడ మీకు ఇండెంట్స్ వస్తాయి, వర్టికల్ ఇండెంట్స్. సపోజ్ ఇప్పుడు నాకు ఇది ఉంది, టీఎస్పిఎస్సి అని ఉంది. ఇప్పుడు దీన్ని నేను వచ్చేసి ఏంటి అంటే, టాప్ అండ్ బాటమ్ డైరెక్షన్స్లో దీన్ని చేంజ్ చేయాలి. ఇగో ఇట్లా డ్రాగ్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, అంతే వచ్చేసింది చూడండి, మీకు ఇంక్రీజ్ అయిపోయింది ఆటోమేటిక్గా, ఓకేనా, రైట్? మళ్ళీ దీన్ని డిక్రీజ్ కూడా చేయొచ్చు ఇట్లా. సో ఇక్కడ మళ్ళీ మీకు ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. ఇదండి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్. టాప్ అండ్ బాటమ్ డైరెక్షన్స్లో మనం ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా వి గో విత్ హైట్. ఇప్పుడు నేను హైట్ ఇంక్రీజ్ చేశాను. సో ఇది చూడండి, టీఎస్పిఎస్సి అనే దాంట్లో హైట్ ఎంత వచ్చేసింది. ఇప్పుడు నేను మళ్ళీ హైట్ని డిక్రీజ్ చేయాలి. సో ఇక్కడ హైట్ని డిక్రీజ్ చేయాలి అని అంటే, రైట్, ఇక్కడ పాయింట్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఇగో డిక్రీజ్ అయిపోతుంది. సో ఇట్లా, ఓకే, రైట్, సెల్ హైట్, తర్వాత సెల్ విడ్త్. మరి ఇప్పుడు దీనికి స్టెప్స్ తీసుకుందాం. సో ఓకే, రైట్, హౌ టు అప్లై
మనకేంటి సెల్ హైట్ అంటాం. సో ఇక్కడ లాజిక్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో హౌ టు అప్లై సెల్ హైట్, మరి ఇప్పుడు మనం సెల్ హైట్ని సో ఎట్లా అప్లై చేయాలనేది ఒకసారి చూద్దాం. హౌ టు అప్లై సెల్ హైట్. సో ఇప్పుడు నేను సెల్ హైట్కి వెళ్తున్నాను. సెల్ హైట్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ పాయింట్స్ ఇవి సేమ్ అండి. ఫస్ట్ 2 పాయింట్స్ మనకి సేమ్, రైట్. సో ఈ ఫస్ట్ 2 పాయింట్స్ మనకి సేమ్ వచ్చేస్తాయి, అంతే కదా. ఫస్ట్ 2 పాయింట్స్లో మీకు సేమ్ వచ్చిన తర్వాత రైట్. ఓకే, ఆటో ఫిట్ అనేది వేరండి. ఆటో ఫిట్ని హైట్ విడుతున్నామండి రామకృష్ణ గారు. ఆటో ఫిట్ ఎప్పుడైతే ఎలా ఉంటుంది అంటే ఆల్ సైడ్స్లో మనం సెల్ని మనకు వచ్చేసి ఏంటి అంటే ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ ఎట్ ఏ టైం చేయాలి అని అంటే వి గో విత్ ఆటో ఫిట్. ఆటో ఫిట్ ఈజ్ ఎ టెక్నిక్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద సెల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. సో మనం ఆల్ డైరెక్షన్స్లో సైజ్ని ఇంక్రీజ్ కానీ సైజ్ని డిక్రీజ్ కానీ చేసినప్పుడు ఓకే, సో దాన్ని మనం ఆటో ఫిట్ కింద మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే క్లిక్ ఆన్ పర్టికులర్ సెల్. ఫస్ట్ సెలెక్ట్ టేబుల్ అన్నాడు, క్లిక్ ఆన్ పర్టికులర్ సెల్. ఇప్పుడు మనకు కావాల్సింది హైట్ కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే గో టు వర్టికల్ స్కేల్ అంటాం. మనం వర్టికల్ స్కేల్ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లిక్ ఆన్ సెల్ ఇండెంట్. ఒక పర్టికులర్ సెల్ ఇండెంట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి క్లిక్ ఆన్ సెల్ ఇండెంట్. సో మనం ఇండెంట్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ ఆన్ సెల్ ఇండెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ డ్రాగ్ విత్ మౌస్. ఓకే, సో ఇక్కడ మనం లాస్ట్ పాయింట్ కూడా సేమ్. ఇక్కడ చూడండి, డ్రాగ్ విత్ మౌస్ ఆర్ పాయింటింగ్ డివైస్. సో డ్రాగ్ విత్ మౌస్ ఆర్ ఎనీ పాయింటింగ్ డివైస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ద సిస్టమ్, రైట్. సో ఇదండి, ఓకేనా. సెల్ హైట్ విడ్త్ ఇట్లా వస్తుంది. తర్వాత ఇప్పుడు రామకృష్ణ గారు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, ఆటో ఫిట్. సో ఓకే, అది ఒకటి కూడా మనం నోట్ చేసుకుందాం. సో అది నెక్స్ట్ పాయింట్లో వచ్చేది రామకృష్ణ గారు రేజ్ చేశారు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఆటో ఫిట్ అని అంటే పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే ఆటో ఫిట్లో ఒక సెల్ యొక్క డైరెక్షన్స్ని ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సెల్ ఉంది కదండి. ఓకే, ఈ సెల్ యొక్క డైరెక్షన్స్ ఇప్పుడు నేను ఒక సెల్ ఇది ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా డబుల్ క్లిక్ చేస్తే సెల్ సెలెక్ట్, ఓన్లీ సింగిల్ సెల్ అంటే ఇట్లా సింగిల్ క్లిక్ చేస్తే సెల్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ సెల్ సెలెక్ట్ అయింది ఇక్కడ, రైట్. సో ఇక్కడ ఆటో ఫిట్ అని అంటే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆటో ఫిట్ ఈజ్ an option used for implementing of increase or decrease. Okay, so decrease sizes of a cell in all possible directions. Okay, all possible directions, అన్ని పాసిబుల్ డైరెక్షన్స్లో సెల్ యొక్క సైజ్ని మనం ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా సో అది ఆటోమేటిక్గా మనకు ఆటో ఫిట్ అనేది ఆప్షన్ యూజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించి. ఓకే, రైట్. సో తర్వాత ఇంకొక పాయింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడే సిలబస్లో సో మనకేమి ఇచ్చాడు, సెల్ హైట్ విడ్త్ అయిపోయిన తర్వాత అలైన్మెంట్ అన్నాడు. ఇంకొకటి అలైన్మెంట్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ ఏ సెల్స్ అన్నాడు. సో అలైన్మెంట్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఇన్ ఏ సెల్ అనే టాపిక్కి సో మనం వెళ్తున్నాం. ఇప్పుడు మనం అలైన్మెంట్స్ అని ఉంటాయి ఇక్కడ. అలైన్మెంట్స్ అంటే టెక్స్ట్ అలైన్మెంట్స్ అప్లై చేయడం అన్నట్టు. ఓకే, దీంట్లో పాయింట్ వచ్చేసి ఏంటి అంటే టు అప్లై అలైన్మెంట్స్, రైట్, టు అప్లై అలైన్మెంట్స్ టు ది సెల్ డేటా, రైట్. సో దిస్ ఇస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలైన్మెంట్స్ అంటే మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్లో అలైన్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది, అలైన్మెంట్స్ గురించి. ఓకేనా, రైట్. సో ఒకసారి ఇక్కడ అలైన్మెంట్స్ చూసినట్లయితే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశారు, రైట్. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశారు. క్లిక్ చేయగానే బై డిఫాల్ట్ ఇక్కడ మీకు వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఇవన్నీ ఇక్కడ వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఫాంట్ సైజ్ ఇవన్నీ అనిమేషన్ ఎఫెక్ట్స్కి సంబంధించినవి కూడా. సో ఇక్కడ అలైన్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు సెంటర్ అలైన్మెంట్ ఉంది, ఇగో ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా. సో ఇట్లా క్లిక్ చేస్తూ ఉంటే ఇది అలైన్మెంట్ అనేది వస్తూ ఉంటుంది, రైట్. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ అలైన్మెంట్లో, రైట్. సో వాటికి సంబంధించిన దాంట్లో కూడా మనకు వస్తుంది. లేదు అని అంటే మీరు రైట్ క్లిక్ చేసినా కూడా ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్స్కి సంబంధించి కూడా ఉంటుంది ఇక్కడ. ఓకే, టెక్స్ట్ డైరెక్షన్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు టీఎస్పిఎస్సి అనేది మనకు లెఫ్ట్ టు రైట్ డిస్ప్లే అయింది. అట్లా కాకుండా బాటమ్ టు టాప్ రావాలి. సో ఇప్పుడు చూడండి నాకు టీఎస్పిఎస్సి అనేది బాటమ్ టు టాప్ వచ్చింది.
ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు ఏది టైప్ చేసినా కూడా బాటమ్ టు టాప్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ, సో జూనియర్ అసిస్టెంట్ అని ఇచ్చాను, జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ అని ఇస్తాను, సీనియర్, ఓకే, సీనియర్ అసిస్టెంట్ అని ఇచ్చాను, రైట్. సో ఇది ఇప్పుడు చూడండి మీకు ఆటోమేటిక్గా వచ్చేసింది అది ఫార్మాట్లో. ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేస్తే వస్తుంది అక్కడ, రైట్. ఇప్పుడు ఇది ఓకేనా, యా, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, తర్వాత సీనియర్ అసిస్టెంట్ అని నేను టైప్ చేశాను ఇట్లా. ఓకే, సో ఇది ఒకటి. మళ్ళీ దీన్ని నార్మల్కి తీసుకురావాలి అని అంటే మళ్ళీ మీరు ఇక్కడ మొత్తం దీన్ని సెలెక్ట్ చేసి, ఓకే, లేదు అంటే ఇగో ఇక్కడ మీరు క్లిక్ చేసినా కూడా ఇది ఆటోమేటిక్ ఇది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అయిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ అని ఉంటుంది, ఇక మళ్ళీ ఇది క్లిక్ చేస్తే నార్మల్ డైరెక్షన్కి రావడం జరుగుతుంది, రైట్. ఓకే, సో దెన్ రైట్ క్లిక్, నా దీంట్లో టెక్స్ట్ డైరెక్షన్. ఇప్పుడు సపోజ్ టాప్ టు బాటమ్ రావాలి, సో ఇట్లా టాప్ టు బాటమ్ కూడా ఇట్లా వచ్చేస్తుంది, టాప్ టు బాటమ్కి సంబంధించి. ఇది రాగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి అలైన్మెంట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తున్నాయి చూడండి, అలైన్మెంట్ పొజిషన్స్. సో ఇది ఒకటి, సో ఇది అన్నట్టు, రైట్. మళ్ళీ ఇది సేమ్ ఆప్షన్ టెక్స్ట్ డైరెక్షన్, తర్వాత మళ్ళీ మనకు నార్మల్ పొజిషన్, రైట్. సో ఇట్లా అయితే ఇక్కడ మనకు దీని మళ్ళీ బెనిఫిట్ ఏంటి, రైట్. సరే ఒకసారి మళ్ళీ చెప్పండి, టాప్ టు డౌన్ డైరెక్షన్. ఓకే, సో ఇక్కడ రామకృష్ణ గారు మీరు టాప్ టు డౌన్ డైరెక్షన్ అని అంటే ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత సో దీని మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ అని వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇగో ఇక్కడ టెక్స్ట్ అని ఉంది టాప్ టు రైట్, యా. ఇప్పుడు వచ్చేసిందా, కనిపిస్తుందా అండి రామకృష్ణ గారు? ఇప్పుడు మనకు టాప్ టు డౌన్ వచ్చేసింది, అంటే టాప్ టు బాటమ్ వచ్చేసింది, ఓకేనా. ఇది టాప్ టు బాటమ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాటమ్ టు టాప్ కూడా మనం తీసుకోవచ్చు. ఇగో ఇది క్లిక్ చేస్తే బాటమ్ టు టాప్ వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇది క్లిక్ చేస్తే నార్మల్ పొజిషన్కి రావడం జరుగుతుంది. ఇది మనకు రేపు చాలా యూజ్ అవుతూ ఉంటాయి, రైట్. సో ఇట్లా ఇవి కూడా ఓకే, మీరు జాబ్ చేసేటప్పుడు మీకు పొజిషన్స్లు ఇవన్నీ కూడా యూజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు జనరల్గా అలైన్మెంట్ కిందనే రావడం జరుగుతుంది. ఇట్లా మీరు సెలెక్ట్ చేసినా కూడా అలైన్మెంట్ యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, రైట్. ఇవి ఇక్కడ మీరు ఇంక్రీజ్ కూడా చేయొచ్చు, ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అంటే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ సింబల్ ఉంది చూడండి, ఏకి అప్ యారో సింబల్ అంటేనేమో ఫాంట్ ఇంక్రీజ్, సో ఏకి డౌన్ యారో సింబల్ అంటే ఫాంట్ డిక్రీజ్, రైట్. సో దీంట్లో కూడా మీరు బుల్లెట్స్ అండ్ నంబరింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మీరు నంబర్ ఫార్మాట్ ఇట్లా ఇవ్వచ్చు, నంబర్ ఫార్మాట్కి సంబంధించి. లేదు అంటే ఇక్కడ అలైన్మెంట్స్ అనేటివి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది, అలైన్మెంట్కి ఫార్మాట్. సో జనరల్ స్టాండర్డ్ అలైన్మెంట్స్ అనేది సో దీంట్లో వస్తుంది. ఇది ఒకటి, రైట్ క్లిక్ చేసినా కూడా మీకు ఇక్కడ యాక్టివేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దీంట్లో, ఇవన్నీ కూడా, ఓకేనా. సో నెక్స్ట్ అలైన్మెంట్స్ అని అన్నప్పుడు ఏంటిది అని అంటే, ఇది పాయింట్ ఏం రాయాలి అంటే యూజ్ టు పొజిషన్ ద టెక్స్ట్. సో పొజిషన్ ది టెక్స్ట్ సో అకార్డింగ్ టు యూజర్ రిక్వైర్మెంట్స్, అంటే యూజర్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా మనం పొజిషన్ని సెట్ చేయాలి, టెక్స్ట్ పొజిషన్ని అని అంటే సో వి గో విత్ అలైన్మెంట్స్ అన్నట్టు. మరి వై వి అప్లై అలైన్మెంట్స్ అని ఒకవేళ క్వశ్చన్ అడిగినప్పుడు సో వాట్ హ్యాపెండ్ ఇఫ్ యూ అప్లై అలైన్మెంట్స్ ఆఫ్ ఎ టేబుల్ సెల్స్ అన్నప్పుడు అక్కడ మనం ఇవ్వాల్సిన ఆన్సర్ వచ్చేసి ఏంటి అంటే యూజ్ టు పొజిషన్ ద టెక్స్ట్ అకార్డింగ్ టు ద యూజర్ రిక్వైర్మెంట్స్ అనేది అదొక బిట్ ఇంపార్టెంట్, రైట్. అయితే ఇక్కడ మీరు టేబుల్లో మనకి మెన్షన్ చేసిన ఏంటంటే జస్ట్ ఇవే ఇచ్చాడు, టేబుల్ మ్యానిపులేషన్, డ్రా టేబుల్, చేంజింగ్ సెల్ విడ్త్ అండ్ హైట్, అలైన్మెంట్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఇన్ సెల్స్. ఇవి కాకుండా ఇంకా కూడా మనం కొన్ని నేర్చుకోవాలి. సో ఒకసారి అవి చూపిస్తున్నాను, అంటే మనం సిలబస్లో లేని టాపిక్స్ కూడా ఇంకా కొన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. దాన్ని అవుట్ ఆఫ్ ద సిలబస్ అని అనడానికి ఛాన్స్ లేదు. ఎందుకు అంటే టేబుల్ అనే ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రిపీట్ అయిన దాన్ని బట్టి అబ్జర్వ్ చేసి ఇంకొక కొన్ని పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దీంట్లోనే మీరు పరిశీలించినట్లయితే ఈ టేబుల్లో ఇప్పుడు ఈ టేబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్కి వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసినప్పుడు యాడ్ కామెంట్ అని ఉంటుంది, ఇక్కడ న్యూ కామెంట్ అని ఉంది చూడండి. ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో యాడ్ అయింది. సో ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే హౌ టు యాడ్ కామెంట్స్ టు ద టేబుల్ సెల్ అన్నట్టు, ఓకే. సో ఇక్కడ మనకు ఇంకొక చిన్న పాయింట్ ఒకటి డిస్కస్ చేద్దాం, యాడ్ కామెంట్స్ అన్నట్టు, యాడ్ కామెంట్స్ టు టేబుల్ సెల్. మనం టేబుల్ సెల్స్కి మనం కామెంట్స్ని ఎట్లా యాడ్ చేయాలి.
కామెంట్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే వాట్ డూ యూ మీన్ బై కామెంట్ అని అడిగినప్పుడు ఓకే ఇట్ ఈస్ ఏ లేబుల్ టు ద టెక్స్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే సో లేబుల్ టు ది సెల్ అనొచ్చు, లేదంటే లేబుల్ టు ద టెక్స్ట్ అనొచ్చు. సో మీరు ఏదైనా తీసుకోవచ్చు. లేదు అని అంటే ఇంకొక పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూజర్ సజెషన్స్ అనొచ్చు. సో యూజర్ సజెషన్స్ అని కూడా మనం కామెంట్ని గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా అప్లై చేయాలి? మనకి ఇక్కడ బేసిక్ వర్షన్ అయినా అడ్వాన్స్డ్ వర్షన్ అయినా సేమ్ ఉంటుంది. స్టాండర్డ్ అండ్ అడ్వాన్స్డ్ వర్షన్లో సేమ్ ఉంటుందండి. ఇక్కడ రెండింటికి కలిపి నేను స్టెప్స్ రాస్తున్నాను. స్టాండర్డ్ అండ్ అడ్వాన్స్డ్ వర్షన్స్లో ఇది సేమ్ ఉంటుంది. మరి ఎట్లా ఉంటుంది అనేది మనం కామెంట్ ఎట్లా యాడ్ చేయాలి అని అంటే ఎప్పుడైనా కూడా సో మీరు ఏ సెల్కి అయితే కామెంట్ యాడ్ చేయాలనుకున్నారో ఫస్ట్ మీరు ఆ సెల్ని ఇట్లా క్లిక్ చేస్తే సెల్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మౌస్ పాయింటర్ని మీరు ఒక కార్నర్కి తీసుకురాగానే మౌస్ పాయింటర్ చేంజ్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. అంతకుముందేమో మౌస్ పాయింటర్ ఐ సింబల్ ఉంది. ఐ సింబల్ నుంచి మీరు ఒక పొజిషన్కి తీసుకురాగానే మౌస్ పాయింటర్ యారో అయింది చూసిందా? అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. ఇగో ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సెల్ సెలెక్ట్ అవుతుంది. సెల్ సెలెక్ట్ కాగానే ఇమీడియట్గా వచ్చేసింది అని అంటే ఇక్కడ న్యూ కామెంట్ అని బై డిఫాల్ట్ యాక్టివేట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఇన్సెట్ ఏ కామెంట్ అని ఉంది కదా, రైట్. సో ఇది ఒకటి. లేదు అంటే దానిపైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే న్యూ కామెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం కామెంట్ అనొచ్చు, రైట్. సో కామెంట్ అని ఇక్కడ నేను ఒక కామెంట్ ఇస్తున్నాను. కామెంట్ వచ్చేసి ఏంటి అని అంటే నౌ ఇదేంటిది అని అంటే జనరల్గా ఫిక్స్డ్ కాలం ఫిక్స్డ్ సెల్ తర్వాత డోంట్ మాడిఫై అని అంటున్నాను. ఒకవేళ ఇది ఎవరైనా టేబుల్ చూసినా కూడా ఈ సెల్ని మాత్రం మీరు ఎవరు మాడిఫై చేయొద్దు అంటే నేను ఏం చేస్తాను, ఫిక్స్డ్ సెల్ డోంట్ మాడిఫై అని నేను ఇక్కడ ఒక నోటిఫికేషన్ కానీ అలర్ట్ కానీ సో ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ మీకు చూపిస్తుంది, రైట్. ఇగో ఇక్కడ ఈ కామెంట్ మీకు తీసుకురాగానే మరి ఈ కామెంట్ ఏంటిది అనేది దానికి పాయింట్ అవుట్ అవుతుంది. సో రైట్ ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇక్కడ. సో న్యూ కామెంట్కి సంబంధించి ఇగో ఇట్లా వస్తా అంటే మీరు అట్లా ఎన్ని కామెంట్స్ అయినా పెట్టుకోవచ్చు ఒక సెల్కి, అంటే నంబర్ ఆఫ్ మీనింగ్స్, రైట్. సో అదొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇక్కడ, రైట్. సో ఇది ఇక తర్వాత పోతే ఏంటి అని అంటే జనరల్గా మనం పరిశీలించినట్లయితే ఇంకొక పాయింట్ దీంట్లో తీసుకోవాల్సింది ఏంటి అంటే దీంట్లోనే మనం చేయాల్సింది మనకు మేజర్గా టేబుల్లో అడిగేది ఏంటి అని అంటే హౌ టు ఇన్సర్ట్ హైపర్ లింక్స్ అంటాడు. ఒక సెల్కి హైపర్ లింక్ ఎట్లా యాడ్ చేస్తారు అంటాడు. ఇప్పుడు సారీ స్టెప్స్ అయిపోలేదు కదా. ఫస్ట్ ఏం చేస్తామనంటే సెలెక్ట్ సెల్ అండి ఫస్ట్ ఇక్కడ చేయాల్సింది. నెక్స్ట్ వన్ రైట్ క్లిక్ ఆన్ సెల్. ఓకే ఆ సెల్ పైన రైట్ క్లిక్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లిక్ ఆన్ న్యూ కామెంట్ అనేది ఉంటుంది ఇక్కడ. సో క్లిక్ ఆన్ న్యూ కామెంట్, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎంటర్ కామెంట్ ఇన్ ద పర్టికులర్ రెస్పెక్టివ్ బాక్సెస్, ఎంటర్ కామెంట్ ఇన్ బాక్స్, ఎంటర్ కామెంట్ ఇన్ డైలాగ్ బాక్స్. ఓకే సో డైలాగ్ బాక్స్. నెక్స్ట్ పాయింట్ ప్రెస్ ఎంటర్ కీ, దట్ ఈస్ ఎనఫ్. సో ఆటోమేటిక్గా సో అది యాడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కామెంట్. ఈ కామెంట్ అయిపోయిన తర్వాత హైపర్ లింక్ని మరి ఎట్లా యాడ్ చేయాలి అంటే ఇగో రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లింక్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో లింక్. సో ఇక్కడ మీరు ఏదైతే ఫైల్ ఓపెన్ అవ్వాలనుకుంటున్నారో ఆ సెల్లో క్లిక్ చేసినప్పుడు సో దాన్ని మీరు అక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ, రైట్. ఇక్కడ మీకు ఫైల్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మీరు ఇట్లా తీసుకోవచ్చు దాంట్లో, రైట్. ఇప్పుడు ఒకటి మనకు వచ్చేసి క్లాసెస్ ఉంటున్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సో ఇక్కడ డైరెక్షన్స్ అని ఉంది ఇక్కడ, రైట్. సో ఇట్లా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏదన్నా మనకు వాటికి సంబంధించినవి కూడా ఇవన్నీ కూడా మనం ఏదైనా ఒక ఫైల్ని మీరు యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నేను ఒక ఫైల్ మీకు యాడ్ చేసి చూపిస్తాను దాంట్లో, సరే. ఓకే ఏదైనా ఒక పర్టికులర్ ఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి అక్కడ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను అధ్యయన ఈ లెర్నింగ్ అని ఇచ్చాను. సో ఈ లెర్నింగ్ అని ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నాకు డే 8 ఓపెన్ అవ్వాలి. సో దెన్ ఓపెన్ అన్నాను. ఇక్కడ హైపర్ లింక్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఇట్లా. సో ఇది క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఆ ఫైల్ ఓపెన్ అయిపోతుంది. సో ఎస్ అనగానే ఫైల్ ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. చూడండి వచ్చేసిందా ఫైల్ మనకి ఆటోమేటిక్గా. సో ఇది అన్నట్టు, రైట్. అంటే హౌ టు యాడ్ హైపర్ లింక్స్. సో ఇదండి మనం హైపర్ లింక్స్ని ఎట్లా యాడ్ చేస్తాం అనేది ఇక్కడ. ఓకే రైట్. ఒక్కసారి ఇక్కడ పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే హౌ టు యాడ్ హైపర్ లింక్స్ టు సెల్ అన్నట్టు. మనం సెల్కి హైపర్ లింక్స్ని మనం ఎట్లా యాడ్ చేయాలి. హైపర్ లింక్ అనొచ్చు, లేదు అంటే లింక్ అనొచ్చు, రైట్. ఓకే
సో ఇప్పుడు దీంట్లో కనుక మనం పరిశీలించినట్లయితే మహేష్ మీరు ఫిక్స్డ్ సెల్ అని ఎలా తెలుస్తుంది అంటే మన మౌస్ని ఎప్పుడైతే దాని మీదకి తీసుకెళ్తామో ఆటోమేటిక్గా కామెంట్ అనేది మనకు అక్కడ యాక్టివేట్ అవ్వడం ఆటోమేటిక్గా ఫిక్స్డ్ సెల్ అని ఒకవేళ మాడిఫికేషన్ ఏమైనా లీక్ ఆటోమేటిక్గా ఫిక్స్డ్ సెల్ అని ఒకవేళ మాడిఫికేషన్ ఏమైనా లీక్ ఆటోమేటిక్గా ఫిక్స్డ్ సెల్ అని ఒకవేళ మాడిఫికేషన్ ఏమైనా లేకుండా ఉంటే రైట్ ఓకేనా. సో ఎక్సెల్లో అయితే మనం ఒక పర్టికులర్ సెల్స్ని లాక్ చేయొచ్చు, లాక్ చేస్తే కూడా సెల్ని మళ్ళీ ఎవరు మాడిఫై చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో అట్లా అన్నట్టు రైట్. ఇక్కడ ఇప్పుడు హౌ టు యాడ్ హైపర్ లింక్స్ అని అన్నప్పుడు ఏదైనా ఒక లింక్ని క్రియేట్ చేయాలి అని అంటే ఇప్పుడు మనకి ఏమన్నాడు లింక్స్ అన్నాడు, నాట్ హైపర్ లింక్స్. లింక్స్ ఎట్లా యాడ్ చేస్తాం రైట్. హౌ టు యాడ్ లింక్స్ టు ద సెల్, మనం సెల్కి ఒక లింక్ ఎట్లా యాడ్ చేయాలి రైట్. సో దానికి సంబంధించి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఒక లింక్ని యాడ్ చేసినప్పుడు ఎట్లుంటుంది అని అంటే జనరల్గా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే రైట్ క్లిక్ ఆన్ సెల్ అన్నట్టు. ఒక సెల్ పైన మీరు రైట్ క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్ ఆన్ సెల్, ఒక సెల్ మీద మనం రైట్ క్లిక్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే క్లిక్ ఆన్ లింక్ అన్నట్టు. సో క్లిక్ ఆన్ లింక్, లింక్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెలెక్ట్ ఫైల్ పాత్, ఫైల్ పాత్ అని ఉంటుంది. ఫైల్ పాత్ అంటే ఇండైరెక్ట్గా వచ్చేసి ఏంటి అంటే దీన్ని మనం స్టోరేజ్ లొకేషన్ అని అంటాం. స్టోరేజ్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం చేసాం కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇది డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ నేను హైపర్ లింక్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇగో రైట్ క్లిక్ ఆన్ సెల్, దెన్ క్లిక్ ఆన్ లింక్. లింక్ అనగానే మనకి ఇక్కడ వస్తుంది. దీంట్లో మనం పాత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడంటే అక్కడ ఏ ఫైల్ అంటే ఆ ఫైల్ మీరు యాడ్ చేయొచ్చు. సో యాడ్ చేస్తే ఇప్పుడు నేను ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డెస్క్టాప్ తీసుకుంటున్నాను. ఓకేనా రైట్. మీకు డెస్క్టాప్కి వెళ్ళాను. డెస్క్టాప్కి వెళ్ళిన తర్వాత అధ్యయన ఈ లెర్నింగ్ అన్నాను. సో ఈ లెర్నింగ్కి వెళ్ళాను. సో మరి ఈ లెర్నింగ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి అంటే డేటాబేస్ లాస్ట్ టాపిక్ నాకు డిస్ప్లే అవ్వాలి అంటే డే 7 అనే ఒక ఫైల్ ఉంది. సో ఈ ఫైల్ని నేను సెలెక్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే క్లిక్ ఆన్ ఓకే అన్నాను రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ సీకోలన్ యూజర్స్ రమేష్ డెస్క్టాప్ అధ్యయన ఈ లెర్నింగ్ డే 7 డేటాబేస్ లాస్ట్ టాపిక్ .txt అనేది సో మనకు అక్కడ క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నేను దీనికి హైపర్ లింక్ క్రియేట్ చేశాను ఇక్కడ. ఇప్పుడు చూడండి సెలెక్ట్ పాత్, నెక్స్ట్ వన్ క్లిక్ ఆన్ ఓకే. సో మనకి పాత్కి ఎగ్జాంపుల్ కూడా ఎట్లా ఉంటుంది అని అంటే సో ఇగో ఇదే ఎగ్జాంపుల్ అంటే జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను ఒకటి మనకు. నేను ఇట్లా ఇచ్చాను శాంపుల్గా వీటికి సంబంధించింది రైట్. సో ఇప్పుడు చూడండి నేను ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఆ ఫైల్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి నేను ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళలే, డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఆ ఫైల్ ఓపెన్ అయిపోతుంది అంతే. ఎస్ వచ్చేసింది చూడండి ఇక్కడ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్, పర్సనల్ డేటాబేస్, డిస్ట్రిబ్యూటెడ్. సో ఇదంతా ఫైల్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోయింది, మీరు అబ్జర్వ్ చేయండి రైట్. సో ఇది ఒక పాయింట్ మనల్ని అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకొక పాయింట్ మనకు టేబుల్లో ఐడియా ఉండాల్సిన పాయింట్ దీంట్లోనే. ఇప్పుడు ఇదే రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు కొన్ని ఇక్కడ స్ప్లిట్ సెల్స్ అని ఉంటాయి. సెల్స్ని పార్ట్స్గా మనం ఎట్లా డివైడ్ చేయాలి. సో ఇక్కడ మనకు స్ప్లిట్ సెల్స్ అని ఉంటుంది. క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్నది మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా చూడండి ఒకసారి ట్రై టు అండర్స్టాండ్. ఒక సెల్ని ఎట్లా స్ప్లిట్ చేయాలి అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఏం చేశాను అని అంటే దీన్ని నేను సీరియల్ నంబర్ అనుకున్నాను. సో ఇది సీరియల్ నంబర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే మనకు జనరల్గా రైట్ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అని ఇచ్చాను. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నాను, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మొబైల్ నంబర్ అని ఇచ్చాను. సో మొబైల్ నంబర్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు అడ్రస్ అని ఇచ్చాను రైట్. సో ఇట్లా నేను ఒక టేబుల్ తీసుకున్నాను టేబుల్కి సంబంధించి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు ఇవి అవసరం లేదు, నేను డిలీట్ చేస్తున్నాను వీటిని. ఓకేనా రైట్. సో ఇప్పుడు నేను ఒక టేబుల్ తీసుకున్నాను, కొద్దిగా వీటిని ఇట్లా ఇంక్రీజ్ చేయొచ్చు కదా. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, సో దెన్ మొబైల్ నంబర్, దెన్ అడ్రస్. ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటి అంటే మీరు పరిశీలించినట్లయితే జనరల్గా మనకి ఎప్పుడైనా కూడా ఎలా ఉంటుంది అని అంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్నా లేదు అంటే మొబైల్ నంబర్ అన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఆల్టర్నేట్ నంబర్ అని మ్యాండేటరీ నంబర్ అని కూడా సో మనకు రావడం జరుగుతుంది. ఓకేనా. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అన్నప్పుడు కూడా మనకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అని రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ సెల్ని నేను స్ప్లిట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ సెల్ని నేను స్ప్లిట్ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఇక్కడ రైట్ ఇప్పుడు ఇది తీసుకున్నాను.
దీంట్లో నేను ఏం చేస్తున్నాను అంటే వీటిని ఇక్కడ నేను స్ప్లిట్ చేయడం అనేది చేసుకోవాలి. ఇక్కడ స్ప్లిట్, ఇప్పుడు చూడండి ఇది నేను స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ సెల్స్ అని ఉంది. మరి దీన్ని ఎన్ని కాలమ్స్గా డివైడ్ చేస్తున్నాను నేను? 3 కాలమ్స్గా డివైడ్ చేశాను. ఇప్పుడు 3 కాలమ్స్గా నేను డివైడ్ చేయడం జరిగింది. 3 కాలమ్స్గా డివైడ్ చేసినప్పుడు ఇక్కడ కనుక మీరు పరిశీలించినట్లయితే దీంట్లో ఫస్ట్ నేమ్ అని ఇచ్చాను నేను. సో ఫస్ట్ నేమ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మిడిల్ నేమ్ అన్నాను. సో ఇక్కడ మిడిల్ నేమ్ అన్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లాస్ట్ నేమ్ అనడం జరిగింది అట్లా, రైట్. తర్వాత మొబైల్ నెంబర్లో కూడా మళ్ళీ నేను దీన్ని 2 కాలమ్స్గా నేను స్ప్లిట్ చేయడం జరుగుతూ ఉంది. 2 కాలమ్స్గా నేను స్ప్లిట్ చేశాను. దీంట్లో వచ్చేసి ఏంటి అని అంటే మొబైల్ 1, ఓకే. సో మొబైల్ నెంబర్ 1 ఫస్ట్ మొబైల్ నెంబర్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ 2. సో మొబైల్ 2 అని ఇచ్చాను. మొబైల్ 2 అనేది మళ్ళీ నాకు ఆప్షనల్. సో ఇది కంపల్సరీ అని ఏం లేదు, ఆప్షనల్గా. సో మీరు ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. ఈ అడ్రస్లో కూడా మనం 2 అడ్రస్ ఉంటాయి మనం ఏదైనా చేసేటప్పుడు. సో ఇక్కడ కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో ఒకటి వచ్చేసి ఏంటి అని అంటే మనకి పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది కదా. సో పర్మనెంట్ అడ్రస్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే ఇంకొకటి కరెంట్ అడ్రస్ అని ఉంటుంది కదా, కరెంట్ అడ్రస్కి సంబంధించి. సో ఇట్లా మనం క్రియేట్ చేసాం. మనం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం క్రియేట్ చేసాం, ఇదంతా బాగానే ఉంది, ఓకే. బట్ ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీరియల్ నెంబర్ లిక్కి సంబంధించినవి, ఈ రెండింటిని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం మర్జ్ సెల్స్ అనాలి. సో ఇప్పుడు చూడండి ఇదంతా ఒకటే అవుతుంది మీకు వచ్చేసి, ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు ఇక్కడ కనుక మనం పరిశీలించినట్లయితే సో ఇది సీరియల్ నెంబర్ అనేది ఒకటే అయిపోయింది, ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ మీరు కర్సర్లో రైట్ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆటోమేటిక్గా డాటా జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి ప్రతిదీ మనకు సో ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో ఇట్లా మనం టేబుల్ని స్ప్లిట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనకు వచ్చేసి అన్ని సెంటర్లో ఉండాలి మొత్తం అని అంటే సో ఇక్కడ సెంటర్ అలైన్మెంట్ ఇచ్చేస్తే అయిపోతుంది, ఓకేనా. సో ఇది జనరల్గా మనం టేబుల్ని డిజైన్ చేసేటప్పుడు, రైట్. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇస్తారు అని అంటే సార్ లింక్ హైపర్ లింక్ రెండు సేమ్, రైట్. అయితే లింక్ హైపర్ లింక్ రెండు సేమ్ అండి రామకృష్ణ గారు. అయితే మనకు లింక్కి హైపర్ లింక్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే లింక్ అంటేనేమో ఎప్పుడైనా కూడా సేమ్ సిస్టంలో ఉన్న ఫైల్ పాత్ని లింక్ అంటాం. సో ఇక్కడ రామకృష్ణ గారు అడిగిన క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే సో ఇక్కడ రామకృష్ణ గారి క్వశ్చన్కి నేను రిప్లై ఇస్తున్నాను. సో ఇది రామకృష్ణ గారు అడిగిన క్వశ్చన్, సార్ లింక్ అండ్ హైపర్ లింక్ రెండు సేమా, రైట్. సో ఇప్పుడు లింక్కి హైపర్ లింక్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఓకే ఫైల్ స్టోరేజ్ పాత్ ఆన్ సేమ్ సిస్టమ్, ఓకే. సేమ్ సిస్టంలో ఉండే స్టోరేజ్ పాత్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఫైల్ పాత్ అంటాం, దాన్ని మనం లింక్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఆ ఫైల్ పాత్ని ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం లింక్ అనడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ ఇగో ఇది, ఓకేనా. సో ఇట్లా ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటి అంటే డే 7 అనేది ఎక్కడ ఉంది, నా సిస్టంలో ఉంది, అంటే సి డ్రైవ్ అట్లా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హైపర్ లింక్ అంటే మనకు వచ్చేసి ఏంటి అంటే హైపర్ లింక్ అని అంటే దీంట్లో ఓకే ఫైల్ పాత్ ఆన్ నెట్వర్క్ సర్వర్లో ఉంటుంది. నెట్వర్క్ సర్వర్లో ఉంటే దాన్ని హైపర్ లింక్ అంటారు. సో ఈ హైపర్ లింక్ని ఇండైరెక్ట్గా మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మనకు ఇది నెట్వర్క్ దగ్గర వస్తుంది యాక్చువల్గా టాపిక్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ యూఆర్ఎల్ అంటారు, దీన్ని యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటారు. హైపర్ లింక్ అన్నా మనకి యూఆర్ఎల్ అన్నా రెండు ఒకటే. సో దీన్ని మనం యూనిఫామ్ రిసోర్స్ అని కూడా అనొచ్చు అండి, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అనొచ్చు, లేదు అంటే లొకేషన్ అనొచ్చు. సో అట్లా కూడా మనం తీసుకోవచ్చు, ఓకేనా. రామకృష్ణ గారు క్లియర్ అండి, రైట్. ఇప్పుడు tspsc.cgg.gov.cgg.in అని ఇచ్చారు. ఇది ఏంటి అంటే ఇప్పుడు ఇది హైపర్ లింక్ అవుతుంది, ఇది హైపర్ లింక్, దీన్ని మనం యూఆర్ఎల్ అంటారు, ఓకేనా రామకృష్ణ గారు. ఇప్పుడు మీరు రేజ్ చేసిన పాయింట్ ఇది, ఓకే, రైట్. సో మీరు ఇది ఇచ్చారు, ఎస్. ఇప్పుడు దీన్ని హైపర్ లింక్ అంటారు, ఇది హైపర్ లింక్. సో మీరు tspsc.cgg. ఓకే ఇన్ అని ఏదైతే ఇచ్చారో సో దీన్ని మనం హైపర్ లింక్ అని అంటాం ఇది. సో లింక్ అని అంటే మనకి ఇప్పుడు నార్మల్గా సేమ్ స్టోరేజ్ లొకేషన్లో ఉంటుంది, ఓకే. లింక్కి హైపర్ లింక్కి డిఫరెన్స్ అది, రైట్, ఓకే, క్లియర్.
సో ఇదొకటి. సో ఇప్పుడు మనకి టేబుల్లో స్ప్లిట్టింగ్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒకటి ఏంటంటే మనకి మెర్జింగ్ అనేది కూడా దీంట్లో రావడం జరుగుతుంది. ఓకేనా? సో మెర్జింగ్కి సంబంధించిన పాయింట్ ఒకటి తీసుకుందాం. సో జనరల్గా మనకి మెర్జింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ తీసుకోవచ్చు. మెర్జింగ్ చేయాలి అని అంటే ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కనుక తీసుకున్నట్లయితే దీంట్లోనే మనకు మెర్జ్ సెల్స్ అని ఉంటుంది, రైట్? సో మరి ఇవి ఎందుకు యూజ్ అవుతాయి మెర్జ్ సెల్స్, రైట్? ఇక్కడ వాట్ యూ మీన్ బై మెర్జ్ సెల్స్ అని అంటే టు కంబైన్ మోర్ దాన్ వన్ సెల్, ఓకే, ఇంటూ సింగిల్ సెల్, రైట్? టు కంబైన్ మోర్ దాన్ వన్ సెల్, యూజ్ టు కంబైన్, ఓకే, దీన్ని ఎందుకు చేస్తామంటే మనం కంబైన్ చేస్తాం, యూజ్ టు కంబైన్ మోర్ దాన్ వన్ సెల్, ఓకే, రైట్? కంబైన్ మోర్ దాన్ వన్ సెల్ ఇంటూ సింగిల్ సెల్, రైట్? సో దీన్ని మనం సింగిల్ సెల్కి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. యూజ్ టు కంబైన్ మోర్ దాన్ వన్ సెల్ ఇంటూ సింగిల్ సెల్. మనం దీన్ని సింగిల్ సెల్కి కన్వర్ట్ చేసినట్లయితే సో ఆటోమేటిక్గా అది ఏమవుతుంది అని అంటే దాన్ని మెర్జింగ్ సెల్స్ కింద మనం కన్సిడర్ చేయడం అనేది సో జరుగుతుంది, రైట్? టు యూజ్ టు కంబైన్ మోర్ దాన్ వన్ సెల్ ఇంటూ సింగిల్ సెల్. మరి స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి అడ్వాన్స్డ్ అయినా మనకు స్టాండర్డ్ అయినా కూడా సేమ్ ఫార్మాట్లో ఉంటుంది ఇక్కడ సెల్స్, ఓకే? స్టాండర్డ్ ఒకటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మళ్ళీ మనం అడ్వాన్స్డ్ తీసుకుంటాం. ఇక్కడ స్టాండర్డ్ తీసుకున్నా మనకు అడ్వాన్స్డ్ తీసుకున్నా కూడా పొజిషన్స్ అనేటివి సేమ్ ఉండడం జరుగుతుంది. సో దీంట్లో పాయింట్ వచ్చేసి ఏంటి అంటే వన్ ఈజ్ సెలెక్ట్ సెల్స్, ఓకే? మనం సెల్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది, సెలెక్ట్ సెల్స్. తర్వాత నెక్స్ట్ రైట్ క్లిక్ ఆన్ సెల్స్, సో రైట్ క్లిక్ ఆన్ సెల్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్లిక్ ఆన్ మెర్జ్ అన్నట్టు, సో క్లిక్ ఆన్ మెర్జ్. అంటే ఇక్కడ మనకు ప్రాక్టికల్ స్టెప్స్ ఏం అడిగాడు ఎగ్జామ్లో, కాకపోతే మనకి ఏంటి అని అంటే సో వాట్ యూ మీన్ బై మెర్జింగ్ సెల్స్ అని ఒకవేళ క్వశ్చన్ రీజ్ అయినట్లయితే యూజ్ టు కంబైన్ మోర్ దాన్ వన్ సెల్ ఇంటూ సింగిల్ సెల్ అన్నట్టు. ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ని మనం సింగిల్ సెల్గా కన్వర్ట్ చేయాలి అని అంటే సో వీ గో విత్ మెర్జ్ సెల్స్, ఓకే? టు కన్వర్ట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇంటూ సింగిల్ సెల్ అన్నట్టు. సో దీన్ని మనం సింగిల్ సెల్గా కన్వర్ట్ చేస్తాం. టు కన్వర్ట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇంటూ సింగిల్ సెల్ అని అంటే సో బై యూజింగ్ మెర్జ్ సెల్స్. సో ఇదొక బిట్ సో మనకి ఇంపార్టెంట్. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే దీంట్లోనే ఇంకొక ఫార్మాట్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంటుంది చూడండి, ఒకటి ఆబ్జెక్ట్, ఇన్సర్ట్ సెల్స్, ఇన్సర్ట్ కాలమ్స్, ఇన్సర్ట్ రోస్ అనేది కూడా జనరల్గా ఆప్షన్ ఐడియా ఉండాలి. అంటే జస్ట్ గుర్తు పెట్టుకోండి అంతే, దీనికి సంబంధించిన డెఫినేషన్ ఇట్లా అంతగా అవసరం లేదు. జస్ట్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి యాడ్ చేయడం అన్నట్టు అంతే. సో యాడ్ చేయడం అనేది ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది మనకు జనరల్గా ప్రైమరీగా మనకు టేబుల్లో అడిగే బిట్ అది. సో దానికి సంబంధించి ఇక టేబుల్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఎంఎస్ వర్డ్లో మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయిందండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన రీజియన్ మొత్తం కంప్లీట్ అయింది మీకు ఎంఎస్ వర్డ్లో, రైట్? ఓకేనా? ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒక టాపిక్ మనము మెయిల్ మెర్జ్ అనే టాపిక్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే మెయిల్ మెర్జ్ అనే టాపిక్కి నేను వెళ్ళడం జరుగుతుంది. మెయిల్ మెర్జ్ ఒక్కసారి ఇప్పుడు మనం మెయిల్ మెర్జ్ గురించి డిస్కస్ చేద్దాం. మరి మెయిల్ మెర్జ్ అంటే ఏంటి, సో దాని యూసేజెస్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం కదా. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. మెయిల్ మెర్జ్ అనే క్వశ్చన్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో మనకి ఇది రిపీట్ అవ్వడం జరిగింది. మెయిల్ మెర్జ్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో మీరు ఒక్కసారి అది గుర్తుంచుకోవాలి. జస్ట్ 1 సెకండ్, నేను కొన్ని వాటర్ తాగుతాను. రైట్, ఓకే. సో ఇక్కడ వాయిస్ క్లియర్గా ఉందండి, వాయిస్ వినిపిస్తుందా? ప్లీజ్ ఎనీవన్ గివ్ ద కన్ఫర్మేషన్ వాయిస్. ఓకే, ఇమ్రాన్ గారు మీరేంటి యాడ్ కామెంట్ రిపీట్ చేస్తారా? ఓకే, రైట్. ఒక్కసారి కామెంట్ ఎట్లా యాడ్ చేయాలి అంటే మీరు జస్ట్ ఇక్కడ మీరు ఎక్కడైతే కామెంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే అక్కడ ఆ సెల్ దగ్గర మీరు మౌస్ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ కామెంట్ అని ఉంటుంది.
సో అది క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కామెంట్ మెసేజ్ వస్తుంది ఇక్కడ. సో అది ఇక్కడ మీరు మెసేజ్ ఏదైతే కావాలనుకుంటున్నారో ఓకే జస్ట్ మీరు అక్కడ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని చెప్పండి. నేమ్ ఓకే నేమ్. అయితే ఇక్కడ మెయిల్ మెర్జ్ అనే టాపిక్ గురించి చూద్దాం. అయితే ఇక్కడ మెయిల్ మెర్జ్ అనే టాపిక్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్. అయితే ఇక్కడ మెయిల్ మెర్జ్ అంటే ఏంటంటే ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్. అయితే మనకు చాలా సార్లు అంటే ఏంటంటే ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకు చాలా సార్లు రిపీట్ అవ్వడం అనేది జరిగింది. లో మనకు చాలా కి సంబంధించి రైట్ మెయిల్ మెర్జ్ కి సంబంధించి బెనిఫిట్ ఏంటి అని అంటే మెయిల్ మెర్జ్ వల్ల బెనిఫిట్, దీనివల్ల బెనిఫిట్ ఏంటి అని అంటే మెయిల్ మెర్జ్ వల్ల బెనిఫిట్ వచ్చేసి to send the same copy of information to the multiple persons, okay, at a time, to send the same copy at a time, to send the same copy of information, send the same copy of information to the multiple persons at a time, ఒకటేసారి మనం సేమ్ కాపీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మల్టిపుల్ పర్సన్స్ కి సెండ్ చేయడానికి మనం యూజ్ చేసే టెక్నిక్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం మెయిల్ మెర్జ్ కింద కన్సిడర్ చేస్తాం. మెయిల్ మెర్జ్ అనొచ్చు. దాన్ని ఇంకొక రకంగా మనం వచ్చేసి ఏంటి అంటే మీరు ఇట్లా కూడా కన్సిడర్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు ఒకేసారి ఒక 100 లెటర్స్ని ప్రింట్ తీయాలి. 100 లెటర్స్లో సేమ్ మ్యాటర్ ఉండాలి, బట్ అడ్రసెస్ డిఫరెంట్ ఉండాలి. 2 అడ్రస్ డిఫరెంట్ ఉండాలి, బట్ మ్యాటర్ సేమ్ ఉండాలి. ఒక 100 to 1000 కాపీస్ మీరు ప్రింట్ తీయాలి రేపు మీరు డ్యూటీ చేసేటప్పుడు. అంటే మీరు 100 to 1000 లెటర్స్ని అయితే మీరు టైప్ చేయరు. మళ్ళీ ఎవ్రీ టైం అడ్రస్ చేంజ్ చేయాలంటే కూడా టైం వేస్ట్ ప్రాసెస్. అట్లాంటి కేసెస్లో మనం యూజ్ చేసే టెక్నిక్ ఏంటి అంటే ఎంఎస్ వర్డ్లో మెయిల్ మెర్జ్ అనే కాన్సెప్ట్ని సో మనం యూజ్ చేయడం జరుగుతుంది. మెయిల్ మెర్జ్ అంటే టు సెండ్ ద సేమ్ కాపీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఓకే టు ది డిఫరెంట్ అడ్రసెస్, లేదంటే వాటిని మనం డిఫరెంట్ రిసిపెంట్స్ అనొచ్చు. ఓకేనా రైట్. సో ఇది ఒకటి. అంటే మనం మెయిల్ మెర్జ్ని మనం ఎక్కువ ఎందుకు యూజ్ చేస్తాం, ఎట్లాంటి కేసెస్లో యూజ్ చేస్తామంటే సో అదొక పాయింట్. ఇది ఎక్కువ కూడా ఎందుకు అంటే ఏదైనా లెటర్స్ని కానీ లేదు ఏదైనా ఆర్డర్స్ని కానీ మనం లెటర్స్ని కానీ క్రియేట్ చేయడానికి యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం మెయిల్ మెర్జ్ అంటాం అన్నట్టు. ఓకే సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే యూజ్ టు జనరేట్ లెటర్స్ ఓకే లెటర్స్ ఆర్ ఆర్డర్స్ ఓకే టు ది మల్టిపుల్ పర్సన్స్ మల్టిపుల్ అడ్రసెస్. ఓకే సో మనం మల్టిపుల్ అడ్రసెస్కి సేమ్ కాపీ ఆఫ్ లెటర్ని కానీ సేమ్ కాపీ ఆఫ్ అడ్రస్ని కానీ మనం యాడ్ చేయాలి ఆర్డర్స్ని కానీ జనరేట్ చేయాలి అని అంటే సో దీంట్లో మనం యూజ్ చేసే టెక్నిక్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం మెయిల్ మెర్జ్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది మెయిల్ మెర్జ్ పాయింట్లో రైట్. ఓకేనా సో మరి ఇక్కడ మనకు మెయిల్ మెర్జ్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో ఉండే టూల్స్ ఏంటి అంటాడు. వాట్ ఆర్ ద టూల్స్ ఇన్ ద మెయిల్ మెర్జ్ అంటాడు. మరి మనకు మెయిల్ మెర్జ్లో ఉండే టూల్స్ ఏంటి అనేది ఇక్కడ యూజ్ చేయాల్సి వస్తుంది. సో మెయిల్ మెర్జ్లో ఉండే టూల్స్ ఎప్పుడైనా కూడా మనం ఏమంటాము అంటే దీంట్లో ఏమేమి చేయొచ్చు అని అంటే బై ద సపోర్ట్ ఆఫ్ టూల్స్ అంటే ఇక్కడ ఒక బిట్ గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఆర్ ద టూల్స్ ఇన్ ద మెయిల్ మెర్జ్ అని ఒకవేళ మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ రేజ్ అయినట్లయితే ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ లెటర్స్ అనుకోవచ్చు. వన్ ఈజ్ లెటర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈమెయిల్ మెసేజెస్. సో ఈమెయిల్ మెసేజెస్ని కూడా మనం సెండ్ చేయొచ్చు. సో ఈమెయిల్ మెసేజెస్. తర్వాత నెక్స్ట్ టు జనరేట్ ఎన్వలప్స్. ఓకే సో మనం ఏదైనా ఎన్వలప్స్ని క్రియేట్ చేయడానికి సో ఎన్వలప్స్ని క్రియేట్ చేయడం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లేబుల్స్ని క్రియేట్ చేయడం, ఏదైనా లేబుల్స్ని క్రియేట్ చేయడం కానీ లేదు అంటే ఏదైనా డైరెక్టరీస్ని క్రియేట్ చేయడం కానీ డిక్షనరీస్ డైరెక్టరీ ఫార్మాట్లో సో ఏదైనా క్రియేట్ చేయడం అనేది కానీ సో దీంట్లో మనకు మెయిల్ మెర్జ్లో రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద టూల్స్ ఇన్ ద మెయిల్ మెర్జ్ అన్నప్పుడు ఇవి ఆప్షన్స్ అండి. లెటర్స్, ఈమెయిల్ మెసేజెస్, ఎన్వలప్స్, డైరెక్టరీస్ ఇవన్నీ కూడా మనకి దీంట్లోనే రావడం అనేది జరుగుతూ ఉంటుంది వాటికి సంబంధించిన ప్రాసెస్లో రైట్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మీరు మెయిల్ మెర్జ్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే
ఒక బల్క్ ఆఫ్ మెసేజెస్ని, ఓకే, గ్రూప్ ఆఫ్ మెసేజెస్, ఇక్కడ ఒక నేను నోట్ రాస్తున్నాను. మెయిల్ మెర్జ్ ఈజ్ ఎ టెక్నిక్, ఓకే, సో ఇట్ ఈస్ ఎ టెక్నిక్ అని ఇస్తున్నాను. సో ఇట్ ఈస్ ఎ టెక్నిక్, used to send, ఓకే, బల్క్ ఆఫ్ మెసేజెస్, ఓకే. సో ఇక్కడ మనకు బల్క్ ఆఫ్ మెసేజెస్ టు డిఫరెంట్ అడ్రసెస్. సో మనం డిఫరెంట్ అడ్రసెస్కి బల్క్ ఆఫ్ మెసేజెస్ని మనం సెండ్ చేయాలి అని అంటే సో వి యూజ్ ఎ టెక్నిక్ మెయిల్ మెర్జ్ అనేది ఉంటుంది, రైట్. సో ఇక్కడ మీకు ఇక్కడ ఆప్షన్ కూడా డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెయిలింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు మెయిలింగ్స్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సో మనకి ఆటోమేటిక్గా దీంట్లో వస్తుంది. ఇక మెయిలింగ్స్ ఇక్కడ ఎన్వలప్స్, లేబుల్స్ అని ఉంది చూడండి. ఇక్కడ ఎన్వలప్స్, లేబుల్స్, మెయిలింగ్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం అన్నట్టు. సో ఇక్కడ మీకు మెయిల్ మెర్జ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. లెటర్స్, ఈమెయిల్ మెసేజెస్, ఎన్వలప్స్, లేబుల్స్, డైరెక్టరీస్ మనం రాసిన ఇక్కడ వచ్చినాయా బై డిఫాల్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఏమేమి క్రియేట్ చేయొచ్చు అని. దీస్ ఆర్ ద టూల్స్, ఓకే. సో దీస్ ఆర్ ద టూల్స్ ఇన్ ద మెయిల్ మెర్జ్. లెటర్స్, ఈమెయిల్ మెసేజెస్, ఎన్వలప్స్, లేబుల్స్, డిక్షనరీస్, ఇవే కదా మనం రాసింది ఇక్కడ. ఇగో లెటర్స్, ఈమెయిల్ మెసేజెస్, ఎన్వలప్స్, లేబుల్స్, డైరెక్టరీస్కి సంబంధించి మనం ఏదైనా డైరెక్టరీస్ని క్రియేట్ చేయాలి అని అంటే సో రైట్, డైరెక్టరీస్, ఓకేనా, రైట్. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తూ ఉంటే స్టెప్స్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి 1 by 1 వాటికి సంబంధించి జనరల్గా, రైట్. సో మెయిల్ మెర్జ్ క్రియేషన్స్కి సంబంధించి, రైట్, ఓకే. సో ఇది నెక్స్ట్ ఒక పాయింట్ని కనుక మనం దీంట్లో పరిశీలించినట్లయితే దీంట్లోనే ఇక్కడ మీరు అడ్రస్ లిస్ట్ కూడా తీసుకోవచ్చు అండి. అంటే మీరు ఎవరెవరికైతే మెయిల్ పంపివ్వాలనుకుంటున్నారో ఇక్కడ న్యూ లిస్ట్ అని ఉంటుంది, టైప్ ఏ న్యూ లిస్ట్ అని. సో ఇక్కడ మీరు ఈ న్యూ లిస్ట్లో మీరు యాడ్ చేయొచ్చు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఇగో ఇట్లా ఇవన్నీ వస్తాయి. మీరు ఇవి కూడా తీసుకోవచ్చు, రైట్, ఓకే. సో ఇట్లా మీరు చేస్తూ ఉంటే ఇక్కడ లిస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టైటిల్ అంటే మిస్టర్ ఆర్ మిస్సెస్ అన్నట్టు ఏదైనా టైటిల్ ఇవ్వడం. ఇవి మీకు అవసరం లేదు అని అంటే ఇక్కడ కస్టమైజ్డ్ కాలమ్స్ అని కూడా ఉంటుంది. ఇప్పుడు నాకు ఏమేమి కావాలి అని అంటే ఒకటి ఫస్ట్ నేమ్ కావాలి, తర్వాత నెక్స్ట్ లాస్ట్ నేమ్ కావాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్ యాడ్ అనుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ నేమ్ వచ్చేసింది. టైప్ నేమ్ ఫర్ యువర్ ఫీల్డ్ అని ఉంది. ఇక్కడ ఏదైనా ఒక ఫీల్డ్కి సంబంధించిన దాంట్లో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ నేమ్, ఓకేనా, మనకి ఇది కావాలి. ఫస్ట్ నేమ్ ఒకటి యాడ్ చేసుకున్నాం. ఇంకా కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ నేమ్ అయిపోయింది, తర్వాత లాస్ట్ నేమ్ తీసుకోవచ్చు. లాస్ట్ నేమ్ మీకు ఏవేవైతే కావాలో వాటిని ఇట్లా పైకి తీసుకురావచ్చు ఇక్కడ నుంచి. లేదు అంటే మీరు ఇక్కడ నుంచి కొన్ని డిలీట్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు టైటిల్ అవసరం లేదు, సో దీన్ని డిలీట్ చేసేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కావాలి, ఉండనివ్వండి. కంపెనీ నేమ్ ఉంది, ఉండనివ్వండి. సో అడ్రస్ లైన్ 1 ఇది అవసరం లేదు మనకు, డిలీట్ చేసేయండి. అడ్రస్ లైన్ 2 అనేది కూడా మనకు అవసరం లేదు, డిలీట్ చేసేయండి. సిటీ కావాలి, ఓకే, ఉండనివ్వండి. స్టేట్ ఉండనివ్వండి. జిప్, ఈ కంట్రీ ఇవన్నీ కూడా అవసరం లేదనుకో, తీసేయండి. ఇట్లా మీరు తీసేయచ్చు, డిలీట్ చేసేయండి, ఓకేనా. ఫోన్ నంబర్, హోమ్ ఫోన్ నెంబర్ అన్నారు, ఓకే, ఉండనివ్వండి. వర్క్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, సో ఇది ఇప్పుడు ఓకేనండి. ఇక్కడ లిస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చూడండి. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ అన్నాను. ఫస్ట్ నేమ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అని ఇచ్చాను నేను. లాస్ట్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కే అని ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ అంటే నేను ఇక్కడ వచ్చేసి అధ్యయన అని ఇచ్చాను. సో అధ్యయన ఈ లెర్నింగ్ అని ఇచ్చాను నేను, ఓకే. సో ఇక్కడ అధ్యయన ఈ లెర్నింగ్. సో ఇక్కడ సిటీ అని ఇస్తున్నాను. సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జన్గాన్ అని ఇచ్చాను సిటీ. స్టేట్ అంటే నేను తెలంగాణ అన్నాను ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. సో ఇక్కడ తెలంగాణ. తర్వాత జిప్ కోడ్ వచ్చేసి సపోజ్ సమ్ జిప్ కోడ్ నేను యాడ్ చేయడం జరిగింది. తర్వాత హోమ్ ఫోన్ నెంబర్ అంటే కూడా సమ్ ఫోన్ నెంబర్ ఇచ్చాను ఇక్కడ. తర్వాత వర్క్ ఫోన్ నెంబర్, సో ఇట్లా. ఈమెయిల్ అడ్రస్ సపోజ్ సమ్ a@gmail.com అని ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్లా. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఓకే అనాలి. ఓకే అనగానే లిస్ట్ యాడ్ అయిపోతుంది అక్కడ ఆటోమేటిక్గా. సో ఇక్కడ లిస్ట్ సేవింగ్ అడుగుతుంది అన్నట్టు. సో అక్కడ నుంచి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా అన్నట్టు అది, ఓకే. అయితే ఇక్కడ మనల్ని కాంపిటేటివ్లో అడిగేది ఏంటంటే ప్రాక్టికల్గా క్వశ్చన్ ఉండదు కాబట్టి మీరు మేజర్గా దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి టూల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం టూల్స్ని ఎందుకు యూజ్ చేస్తాం మెయిల్ మెర్జ్లో? సో టూల్స్ని ఎందుకు యూజ్ చేస్తాం మెయిల్ మెర్జ్లో అని అంటే అసలు మెయిల్ మెర్జ్లో మనం యూజ్ చేసే టూల్స్ ఏంటి అని అంటే లెటర్స్, ఇవి ఈ 5 ఆప్షన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకునేది ఏంటి అంటే యూజ్ ఇట్ టు జనరేట్ లెటర్స్ ఆర్ ఆర్డర్స్ టు ద మల్టిపుల్ అడ్రసెస్. సో ఇది మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉండే ఆప్షన్స్ అడుగుతాడు, ఓకే.
దీంట్లో ఉండే మనకు ఇంటర్నల్ ఆప్షన్స్ అడుగుతాడు ఒకటి. వాట్ ఆర్ ద ఇంటర్నల్ ఆప్షన్స్ ఇన్ మెయిల్ మెర్జ్ అంటాడు. సో ఇక్కడ ఇంటర్నల్ ఆప్షన్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి యాడ్ అడ్రసెస్ అని ఉంటుంది, ఇంతకుముందు చూసాం యాడ్ అడ్రసెస్. ఓకే, యాడ్ అడ్రసెస్, ఏదైనా అడ్రసెస్ని మనం యాడ్ చేయడం. ఓకేనా, సో ఇక్కడ మీరు తీసుకోవచ్చు యాడ్ అడ్రస్. ఓకే, రిసిపెంట్స్ అని ఉంటుంది, రిసిపెంట్స్. ఓకే, రిసిపెంట్స్ అంటే మనం ఏదైనా అడ్రస్ని యాడ్ చేయడం అన్నట్టు. సో అడ్రస్ని యాడ్ చేయడం రిసిపెంట్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంటర్నల్ ఆప్షన్స్లో ఎడిట్ అడ్రసెస్, ఏదైనా అడ్రసెస్ని మనం ఎడిట్ చేసుకోవడం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ అడ్రసెస్. సో ఇవన్నీ కూడా మనకి సో దీంట్లోనే ఉండడం జరుగుతుంది. ఇది ఓన్లీ అడ్రస్కి సంబంధించి ఇంటర్నల్ ఆప్షన్ ఎప్పుడైనా కూడా ఒక పర్సన్ యొక్క అడ్రస్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కస్టమైజ్డ్ ఫీల్డ్స్ అన్నట్టు. సో మనం ఏదైనా ఫీల్డ్స్ని కస్టమైజ్ చేసుకోవడం. సో కస్టమైజ్డ్ ఫీల్డ్స్, ఏదైనా ఫీల్డ్స్ని మనం కస్టమైజ్ చేసుకోవాలంటే కూడా సో బై ద సపోర్ట్ ఆఫ్ దిస్ వన్, రైట్. సో అట్లా మనం తీసుకోవాల్సిన పాయింట్స్ ఇక్కడ మనకి మెయిల్ మెర్జ్లో రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఒకటి మనం మెయిల్ మెర్జ్కి సంబంధించిన పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు, రైట్. మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 పాయింట్స్ అండి ఇందులో. ఒకటి యూజ్డ్ టు జనరేట్ లెటర్స్ ఆర్ ఆర్డర్స్ టు ద మల్టిపుల్ అడ్రసెస్, ఒక బిట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ టెక్నిక్ యూజ్డ్ టు సెండ్ బల్క్ ఆఫ్ మెసేజెస్ టు ద డిఫరెంట్ అడ్రసెస్ అన్నది, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత టూల్స్ అన్నాడు, ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒకటి మీరు మెయిల్ మెర్జ్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో మనకి ఇన్సెట్టింగ్ ఆబ్జెక్ట్స్ అని ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇన్సెట్టింగ్ ఆబ్జెక్ట్స్కి వెళ్తున్నాం. ఇన్సెట్టింగ్ ఆబ్జెక్ట్ అంటే ఎప్పుడైనా కూడా ఏంటి అని అంటే అడిషనల్ ఫీచర్స్ని ఎంఎస్ వర్డ్కి యాడ్ చేయడం అన్నట్టు. టు యాడ్ ద అడిషనల్ ఫీచర్స్ టు ద ఎంఎస్ వర్డ్. సో ఒక్కసారి ఇక్కడ ఇన్సెట్టింగ్ ఆబ్జెక్ట్లో కనుక మీరు పరిశీలించినట్లయితే నౌ యూజ్డ్ టు యాడ్ additional files or features, okay, features to the document. ఒక డాక్యుమెంట్కి మీరు అడిషనల్గా ఏమైనా ఫీచర్స్ కావాలి అని అంటే సో వాటిని యాడ్ చేయాలి అంటే బై యూజింగ్ ఇన్సెట్టింగ్ ఆబ్జెక్ట్స్ అన్నట్టు, టు ఇన్సెట్ ఆబ్జెక్ట్స్, రైట్. సో మరి ఎట్లా అంటే ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఇన్సెట్ ఆబ్జెక్ట్స్కి సంబంధించి మనకి ఎలా ఉంటుంది అంటే సో ఈ ఫైల్ టేబుల్ డిలీట్ చేస్తున్నాను నేను, రైట్. ఓకే, సో ఇప్పుడు నేను ఇన్సెట్కి వచ్చాను. మీరు ఇక్కడ ఇన్సెట్లో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఇవన్నీ కూడా మనకు అడిషనల్ టూల్స్ కిందనే వస్తాయి. యాడ్ ఇన్స్ అని ఉంది కదా, సో ఇవన్నీ కూడా మనకు అడిషనల్ టూల్స్ అన్నట్టు, రైట్. లేదు అంటే ఇక్కడ రైట్ క్లిక్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ రైట్ క్లిక్ చేసినా కూడా టేబుల్ యాక్టివేట్ అవుతున్నట్టుంది. జస్ట్ 1 సెకండ్. యా, డిజైన్, ఓకే, నో ప్రాబ్లం. ఇన్సైడ్లో వస్తుంది. సో రైట్, ఇక్కడ ఇన్సైడ్లో వచ్చేసి ఏంటి అంటే సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్, అడిషనల్ టూల్స్. ఆబ్జెక్ట్స్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈ ఈక్వేషన్స్ కానీ, ఈ సింబల్స్ కానీ, నొటేషన్స్ కానీ, సో ఇవన్నిటిని కూడా మనం ఆబ్జెక్ట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఫార్ములా కావాలి, సో ఇక్కడ క్లిక్ చేశారు, ఇక ఇట్లా మ్యాథమెటికల్ ఫార్ములా వచ్చేస్తుంది వాటికి సంబంధించి. మీరు ఇది మ్యాథమెటికల్ ఫార్ములాని సెలెక్ట్ చేయగానే బై డిఫాల్ట్ ఇక్కడ ఈక్వేషన్ టేబుల్ యాక్టివేట్ అవుతుంది చూడండి. ఇగో ఈక్వేషన్, మ్యాథమెటికల్ సింబల్స్కి సంబంధించిన ఈక్వేషన్ టేబుల్ అనేది వస్తుంది, రైట్. ఓకే, ఇట్లా ఈ సింబల్స్ వస్తూ ఉంటాయి, వీటిని అన్నింటిని కూడా ఒకటి యాక్టివేట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను ఇన్సర్ట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళాను. సో ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు -b + r - (√b² - 4ac/2a) అని ఉంది, రైట్. సో ఇది నాకు యాక్టివేట్ ఇది యాడ్ అవ్వాలి. సో ఇట్లా కూడా మనకు ఏదైనా ఈక్వేషన్స్ని మనం యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు సో ఇది తీసుకోవచ్చు. ఇక ఇది వన్ ఆఫ్ ద అడిషనల్ ఆబ్జెక్ట్ అన్నట్టు. ఒకటి టు యాడ్ అంటే ఇక్కడ ఏంది అని అంటే ఆబ్జెక్ట్స్ అని అంటే ఏదన్నా మనకు మ్యాథమెటికల్కి సంబంధించిన ఈక్వేషన్స్ కానీ లేదు అంటే కొన్ని మనకి డేట్ అండ్ టైం ఫార్మాట్కి సంబంధించిన స్పెసిఫిక్ సింబల్స్ని యాడ్ చేయడం కానీ, ఇక్కడ మనకు రూపీ సింబల్, కరెన్సీ సింబల్స్ ఇట్లా ఉంటాయి కదా, డాలర్ సింబల్స్, సో ఇవన్నిటిని కూడా మీరు యాడ్ చేసుకో, ఆల్ఫా, బీటా, సో ఇట్లాంటి సింబల్స్. ఇంకా మీరు మోర్ సింబల్స్ కావాలంటే కూడా ఇక్కడ సింబల్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఇవన్నిటిని కూడా మనం ఇన్సర్ట్ ఆబ్జెక్ట్స్ కిందనే మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఇట్లా చేస్తూ ఉంటే సింబల్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ. సో వాటికి సంబంధించి మీరు ఏ సింబల్ అయితే డిస్ప్లే అవ్వాలో జస్ట్ మీరు ఆ సింబల్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సింబల్ అనేది సో జనరేట్ అవ్వడం జరుగుతుంది, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాపీరైట్ సింబల్ కావాలి. సో ఇక్కడ కాపీరైట్ సింబల్ అంటే జస్ట్ నేను సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ అంటే
సో ఆటోమేటిక్గా కాపీరైట్ సింబల్ ఇక్కడ వచ్చేసింది, మీరు అబ్జర్వ్ చేయండి, కాపీరైట్ సింబల్. రైట్. సో దీన్ని మనం సైజ్ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఇక్కడ సింబల్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది కాపీరైట్ సింబల్. కాపీరైట్ సింబల్ అనేది మనకి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయింది. రైట్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే దీంట్లోనే మనం జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు తీసుకోండి, ఇక్కడ కొన్ని కేసెస్లో ఇక్కడ మనకు జస్ట్ 1 సెకండ్ డేట్ అండ్ టైం ఫార్మాట్ రావాలి. ఇక్కడ డేట్ అండ్ టైం ఫార్మాట్ ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవాళ వచ్చేసి ఏంటి అంటే ట్యూస్డే 27th జూలై అని నాకు డిస్ప్లే అవ్వాలి. చూడండి ఇక్కడ ట్యూస్డే 27th జూలై. సో నాకు ఇట్లా డిస్ప్లే అవ్వడం జరిగింది. రైట్. ఇట్లాంటిది అంటే మనకి ఇక్కడ మనం మేజర్గా ఏం యూజ్ చేస్తామనంటే ఇన్సర్టింగ్ ఆబ్జెక్ట్స్లో మనం తీసుకున్నప్పుడు అడిషనల్ ఫీచర్స్ అన్నాం. అడిషనల్ ఫీచర్స్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే వన్ ఈజ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. ఒకటి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని యాడ్ చేయడం. సో మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి డేట్ అండ్ టైం ఫార్మాట్ని యాక్టివేట్ చేయడం. టు యాక్టివేట్ డేట్ అండ్ టైం ఫార్మాట్ ఆర్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే మనం కొన్ని ఏదన్నా హైపర్ లింక్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో హైపర్ లింక్స్ ఇంతకుముందు మనం లింక్కి హైపర్ లింక్కి కూడా మనం మనం డిఫరెన్స్ అనేది చూడడం జరిగింది. రైట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇన్సర్ట్ మెనూలో వచ్చేటివి ఏంటి డిఫరెంట్గా ఇక్కడ మనకి ఇన్సర్ట్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ మీకు ఎంఎస్ ఎక్సెల్ షీట్ని కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు మనం, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ షీట్. ఇప్పుడు చూడండి నేను ఎక్సెల్ షీట్ని కూడా నేను యాడ్ చేస్తాను. ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని ఉంటుంది. ఇక్కడ ఎక్సెల్ వర్క్ షీట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ యాడ్ అవుతుంది వర్క్ షీట్. ఇప్పుడు నేను వర్క్ షీట్ని యాడ్ చేస్తున్నాను ఆబ్జెక్ట్లో. ఓకే, జస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఎక్సెల్ వర్క్ షీట్. ఇది బఫరింగ్ అవుతుంది చూడండి. ఎస్ చూడండి ఇప్పుడు యాడ్ అయిందా, మనకి ఎక్సెల్ వర్క్ షీట్ వచ్చేసింది చూడండి మనకు. ఎస్ ఇక ఇక్కడ వర్క్ షీట్ వచ్చింది. మీరు క్లిక్ చేయగానే ఎక్సెల్ ఫంక్షన్స్ యాక్టివేట్ అవుతాయి. దీన్ని డబుల్ క్లిక్ చేయగానే చూడండి ఎక్సెల్ ఫంక్షన్ యాక్టివేట్ అయిపోయింది, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి కన్వర్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. రైట్. మళ్ళీ మీరు అవుట్ సైడ్ డబుల్ క్లిక్ చేయగానే మళ్ళీ వర్డ్కి కన్వర్ట్ అవుతుంది. ఎస్ వర్డ్కి కన్వర్ట్ అయిపోయింది. రైట్. ఇప్పుడు ఇంకా మీరు వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇక్కడ ఆబ్జెక్ట్లోనే ఇంకా మీకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గ్రాఫ్ తీసుకోవాలి. గ్రాఫ్ ఇప్పుడు నేను ఎక్సెల్లో చార్ట్ యాడ్ చేయాలి. ఇగో చార్ట్ యాడ్ చేస్తున్నాను. ఎక్సెల్లో నాకు చార్ట్ వస్తుంది చూడండి. ఇప్పుడు వర్డ్లో మీరు ఎక్సెల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక చార్ట్ ఒక గ్రాఫ్ యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ కిందికి రావడం అనేది జరుగుతుంది. చూడండి గ్రాఫ్ వచ్చేసిందా, ఎంఎస్ వర్డ్లోనే గ్రాఫ్ వచ్చేసింది కదా. అవుట్ సైడ్ క్లిక్ చేయండి గ్రాఫ్ ఉంటుంది, మళ్ళీ వర్డ్ ఫార్మాట్కి కన్వర్ట్ అయిపోతుంది. ఎస్ వచ్చేసిందా. ఇవన్నీ కూడా ఇన్సర్ట్ ఆబ్జెక్ట్లో రావడం అనేది జరుగుతుంది. ఇంకొక పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు ఇక్కడ. టు యాడ్ ఎక్సెల్ వర్క్ బుక్, మీరు ఒక వర్క్ బుక్ని యాడ్ చేయొచ్చు. వర్క్ బుక్ కానీ లేదు అంటే వర్క్ షీట్ కానీ మీరు యాడ్ చేయొచ్చు. లేదు అంటే నెక్స్ట్ వచ్చేసి టు యాడ్ గ్రాఫ్స్, ఏదైనా గ్రాఫ్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో గ్రాఫ్స్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యూజ్ టు యాడ్ కరెన్సీ సింబల్స్, ఏదైనా కరెన్సీ సింబల్స్ని మనం యాడ్ చేయడం. సో కరెన్సీ సింబల్స్, సింబల్ ఫార్మాట్, కరెన్సీ సింబల్స్ని కూడా సో మనం అక్కడ నుంచి యాడ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది వాటికి సంబంధించి. ఇంకా కూడా మీరు అడిషనల్గా వచ్చేసి ఏంటి అంటే దీంట్లో ఫీచర్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఇన్సర్ట్ ఆబ్జెక్ట్లో ఇవి ఇక్కడ డిస్ప్లే అయ్యేటి అన్నీ మీరు యాడ్ చేయొచ్చండి. ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. వర్డ్ ప్యాడ్, రైట్, డాక్యుమెంట్ టెక్స్ట్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా యాడ్ అవుతుంది. సో స్ప్రెడ్ షీట్, ఇవి ఇక్కడ ప్రజెంటేషన్, ఎంఎస్ పవర్ పాయింట్ ఓపెన్. సో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని కూడా మనం వర్డ్కి యాడ్ చేయొచ్చు. అసలు ఎంఎస్ వర్డ్లో మీరు చాలా ఫీచర్స్ ఉంటాయి చేయడానికి. రైట్, ఎంఎస్ వర్డ్కి సంబంధించి మీరు చూడండి పవర్ పాయింట్ వచ్చేసింది. క్లిక్ టు యాడ్ టైటిల్, క్లిక్ టు యాడ్ సబ్ టైటిల్, ఇవన్నీ వచ్చేసినాయి. రైట్. సో ఇవి వాటికి సంబంధించి. రైట్, మళ్ళీ మనకు నార్మల్గా వర్డ్కి కన్వర్ట్ అయిపోయింది ఇది. సో ఇవన్నిటిని కూడా మనం యాడ్ చేయడానికి యూజ్ చేసే ఫీచర్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ఇన్సర్టింగ్ ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. టు యాడ్ ప్రజెంటేషన్ స్క్రీన్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనం ప్రజెంటేషన్ స్క్రీన్, ఓకే స్క్రీన్, తర్వాత దీంట్లో మనం కామా ఇట్లా ఎక్సెట్రాస్ మనం ఎన్నైనా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఇన్సర్టింగ్ ఆబ్జెక్ట్కి సంబంధించిన పాయింట్ కింద మనం గమనించాల్సి వస్తుంది. రైట్. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీంట్లోనే సిలబస్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఒకటి బుక్ మార్క్స్ అని ఉంటుంది ఇక్కడ. ఒక్కసారి ఇప్పుడు మనం బుక్ మార్క్స్ గురించి పరిశీలించుదాం. జనరల్గా మనం బుక్ మార్క్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఓకేనా. రైట్. ఒక్కసారి ఇక్కడ మనకి బుక్ మార్క్స్కి వచ్చేసి ఏంటి అంటే
రైట్. సో జనరల్గా మీ అనాలిసిస్ ప్రకారం ఏంటి ఇక్కడ బుక్ మార్క్ అంటే ఏంటి అండి జనరల్గా మనం మీకు ఐడియా ఉందా బుక్ మార్క్కి సంబంధించి? సో అసలు ఎందుకు రన్ చేస్తాం బట్ యాక్చువల్గా మనం యూజ్ చేయడానికి రీజన్ ఏంటి బుక్ మార్క్స్ని యూజ్ చేయడానికి రీజన్స్? ఎనీ ఐడియా ఆన్ దిస్? ఒకసారి ఉంటే చెప్పండి పర్లేదు. బుక్ మార్క్స్కి సంబంధించి బుక్ మార్క్ అంటే ఇండైరెక్ట్గా వచ్చేసి ఏంటి అంటే ఒక పర్టికులర్ డాక్యుమెంట్కి కానీ లేదు అని అంటే ఒక పర్టికులర్ ఫైల్కి కానీ మ్యాక్రోని క్రియేట్ చేయడం. ఒక మ్యాక్రోని క్రియేట్ ఎప్పుడైతే చేస్తామో ఒక మ్యాక్రోని కానీ లేదు అని అంటే ఒక కుకీస్ని కానీ మనం ఒక కుకీస్ని కానీ క్రియేట్ చేసినప్పుడు ఓకే దాన్ని మనం ఏం చేస్తాము అంటే దాంట్లో వచ్చేసి మనం బుక్ మార్క్ కింద మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది బుక్ మార్క్కి సంబంధించి. రైట్. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ని కనుక పరిశీలించినట్లయితే దీంట్లో బుక్ మార్క్లో రైట్ టు యాడ్ రైట్ ఇక్కడ మనం హైపర్ లింక్స్ అనుకోవచ్చు లేదు అంటే టు యాడ్ షార్ట్ కట్స్ కూడా తీసుకోవచ్చు. టు యాడ్ మ్యాక్రోస్ అనొచ్చు. ఒకటి మ్యాక్రోస్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కుకీస్ అన్నట్టు. కుకీస్ అంటే మనకు స్టోరేజ్ కుకీస్ అని ఉంటాయి. ఇక్కడ స్టోరేజ్ కుకీస్ని మనం కన్సిడర్ చేసినట్లయితే వాటికి సంబంధించిన దాంట్లో మనం బుక్ మార్క్ అనేది ఒక పాయింట్ కింద కన్సిడర్ చేయాల్సి వస్తుంది దానికి సంబంధించి. ఓకేనా? రైట్. ఇంకొక పాయింట్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఎప్పుడైనా కూడా బుక్ మార్క్లో మీరు తీసుకోవాల్సిన పాయింట్ వచ్చేసి ఏంటంటే బుక్ మార్క్ని ఎప్పుడు కూడా మనం ఏది యూజ్ చేస్తామంటే ఒక మన స్టోరేజ్ లింక్ లాగా కూడా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. స్టోరేజ్ లింక్ లాగా. రైట్. స్టోరేజ్ లింక్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. స్టోరేజ్ లింక్ అనేది రైట్. స్టోరేజ్ లింక్ని కూడా మనం దీంట్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. స్టోరేజ్ లింక్ జస్ట్ 1 సెకండ్ ప్లీజ్. సో ఇక్కడ మనకు ఒక కుకీస్ అంటే మనం ఏదైనా ఒక లింక్ క్రియేట్ చేసినప్పుడు దానికి సంబంధించిన కుకీ ఎప్పుడైతే యాడ్ అవుతుందో కుకీ అంటే మనకు స్టోరేజ్ లొకేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్రౌజర్ స్టోరేజ్ లొకేషన్ అనొచ్చు లేదు అంటే మ్యాక్రో స్టోరేజ్ లొకేషన్ అని కూడా అనొచ్చు. మనం మ్యాక్రో స్టోరేజ్ లొకేషన్ని కానీ బ్రౌజర్ స్టోరేజ్ లొకేషన్ని కానీ మనం కుకీ కింద కన్సిడర్ చేస్తాం. ఒకసారి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంట్లో ఇక్కడ మనం దీంట్లోనే మీరు కనుక పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా ఇక్కడ మీకు బుక్ మార్క్ అని ఉంటుంది ఒక పాయింట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటి మనం మ్యాక్రోని యాడ్ చేయడం అన్నట్టు. బుక్ మార్క్ నేమ్ అంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను TSPSC అని ఇచ్చాను. సో దెన్ యాడ్ అంటుంది. రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ హోల్ డాక్యుమెంట్ మొత్తానికి ఒక మ్యాక్రో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏదైతే టైప్ చేస్తున్నానో ఈ టైప్ చేసేది అంతా కూడా ఒక మ్యాక్రోలో స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ మ్యాక్రోలో స్టోర్ అయింది అని అంటే సో దాన్ని మనం బుక్ మార్క్ కింద కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ ఒక బుక్ మార్క్ క్రియేట్ చేసి ఆ తర్వాత మనం ఏదైతే టైప్ చేస్తుంటామో సో ఏదైతే మనము ఫైల్ ఆపరేషన్స్ చేస్తుంటామో అవన్నీ కూడా ఒక పర్టికులర్ మ్యాక్రోలో స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దాన్ని మనం బుక్ మార్క్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మనం బుక్ మార్క్ని డిలీట్ చేయాలనుకోండి జస్ట్ ఇట్లా మీరు ఏ బుక్ మార్క్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ అంటే సో మనకు వచ్చేస్తుంది. ఓకే. ఇది ఒక పాయింట్. అంటే ఇది బుక్ మార్క్ అనేది జస్ట్ డెఫినేషన్ అడిగాడు. ఒక 2-3 టైమ్స్ కొద్దిగా క్వశ్చన్ వచ్చింది అంతే. జస్ట్ డెఫినేషన్ అడిగాడు. డెఫినేషన్ వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ మీరు ఉండాలి అని అంటే దీనికి సంబంధించిన డెఫినేషన్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాను. యూజ్ ఇట్ టు క్రియేట్స్. ఓకే. యూజ్ ఇట్ టు క్రియేట్ మ్యాక్రోస్. సో మ్యాక్రోస్ యూజ్ ఇట్ టు క్రియేట్ మ్యాక్రోస్ ఫర్ టెక్స్ట్ ఏరియాస్ లేదు అని అంటే టెక్స్ట్ డాక్యుమెంట్ అనొచ్చు. ఓకే. ఒక టెక్స్ట్ డాక్యుమెంట్కి మీరు ఒక మ్యాక్రోని క్రియేట్ చేయాలి అంటే సో దాన్ని మనం బుక్ మార్క్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. ఓకేనా? సో ఇదొక పాయింట్ మీరు బుక్ మార్క్కి గుర్తుపెట్టుకోండి అక్కడ. ఇంకా తర్వాత నెక్స్ట్ పాయింట్ని కనుక ఒకటి మనం పరిశీలించినట్లయితే దీంట్లోనే మ్యాక్రో. రైట్. మ్యాక్రో అని అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేడం జనరల్గా మీరు పరిశీలించినట్లయితే మ్యాక్రోని కనుక మనం తీసుకున్నట్లయితే సో వాట్ ఈజ్ మ్యాక్రో అని అడిగారు కదా. మ్యాక్రో అన్నప్పుడు టెంపరరీ కుకీ అని అనుకోవాలండి. దీన్ని టెంపరరీ స్టోరేజ్ కుకీ అంటుంది. సో టెంపరరీ కుకీ ఫర్ ది డాక్యుమెంట్ అన్నట్టు. టెంపరరీ కుకీ ఫర్ ద డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మ్యాక్రో అంటారు ఫర్ ద డాక్యుమెంట్స్. ఓకేనా? రైట్. తర్వాత నరేష్ గారు క్వశ్చన్ రేజ్ చేశారు. యూజ్ ఆఫ్ బుక్ మార్క్స్. యూజ్ ఆఫ్ బుక్ మార్క్స్ అని అంటే ఇదే అండి ఒక టెంపరరీ కుకీని క్రియేట్ చేయడం. కానీ ఇప్పుడు మనం జనరల్గా షార్ట్ కట్కి ఏది యూజ్ చేస్తాం ఒకటే అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ యూజ్ ఆఫ్ కుకీస్ ఒకవేళ మీరు ఇక్కడ నరేష్ గారు రేజ్ చేసిన క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే సో యూజ్ ఆఫ్ బుక్ మార్క్స్ అని అడిగాడు.
సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బుక్ మార్క్ అన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇంకొక పాయింట్ దీనికి టు క్రియేట్స్ ఓకే టు క్రియేట్ షార్ట్ కట్ కీ టు క్రియేట్ షార్ట్ కట్ ఓకే షార్ట్ కట్ కీ ఫర్ హోల్ డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ మొత్తానికి షార్ట్ కట్ కీ క్రియేట్ చేసినట్లయితే సో దాన్ని మనం బుక్ మార్క్ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా సో అదొకటి రైట్ సో ఇది జనరల్గా బుక్ మార్క్ ఇక తర్వాత లాస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే హైపర్ లింక్స్ ఇది మనకి ఎంఎస్ వర్డ్లో లాస్ట్ టాపిక్ ఈ షార్ట్ కట్ కీస్ ఏమో నేను మీకు ఫైల్ పంపిస్తాను సో అది జస్ట్ ఆ ఫైల్ని మీరు చూసుకోండి ఒకసారి అది షార్ట్ కట్ కీస్కి సంబంధించి ఇంపార్టెంట్ షార్ట్ కట్ కీస్ కొన్ని రిపీటెడ్ షార్ట్ కట్ కీస్ని కూడా నేను అక్కడ హైలైట్ చేసి నేను మీకు పీడిఎఫ్ ఫైల్ నేను పంపిస్తాను అది రైట్ సో ఇక్కడ హైపర్ లింక్స్ సో ఇక్కడ మనకు హైపర్ లింక్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దీంట్లో యూఆర్ఎల్ బేస్డ్ అప్లికేషన్స్ మనకు హైపర్ లింక్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం రైట్ ఇక్కడ మనకు హైపర్ లింక్ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే యూజ్ టు ఫైండ్ ది స్టోరేజ్ లొకేషన్ ఓకే స్టోరేజ్ లొకేషన్ ఫర్ ఫైల్స్ ఆన్ వెబ్ సర్వర్స్ సో వెబ్ సర్వర్స్ పైన మనం ఫైల్ని స్టోరేజ్ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన దాన్ని మనం హైపర్ లింక్ కింద కన్సిడర్ చేస్తాం హైపర్ లింక్ వచ్చేసి ఏంటి అంటే ఇండైరెక్ట్లీ సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంతకుముందు కూడా ఒక పాయింట్ వచ్చింది అక్కడ మనం డిస్కస్ చేస్తాం యూఆర్ఎల్ అంటాం సో యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ కూడా మీ దగ్గర ఉంది ఆల్రెడీ సో దాన్ని మనం యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని అంటాం యూఆర్ఎల్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఎప్పుడు కూడా ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే దీంట్లో ప్రోటోకాల్ బేస్డ్ ఉంటుందండి ఇట్ స్టార్ట్స్ విత్ ప్రోటోకాల్ ఒక ప్రోటోకాల్ని బేస్ చేసుకొని ఉంటుంది అది రైట్ ప్రోటోకాల్ ఇక్కడ ప్రోటోకాల్స్ వచ్చేసి ఏంటి అని అంటే ప్రోటోకాల్ అని అంటే సెట్ ఆఫ్ రూల్స్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఒకటి సో వాట్ యూ మీన్ బై ప్రోటోకాల్ అని అంటే సో ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ ఒకటి సెట్ ఆఫ్ రూల్స్ని బేస్ చేసుకొని ఉండడం జరుగుతుంది సో దీంట్లో మనకి ఎక్కువ కూడా యూఆర్ఎల్ యూజ్ అయ్యేది ఏంటి అంటే యూఆర్ఎల్లో యూజ్ చేసే ప్రోటోకాల్స్ ఒకటి ఎఫ్టీపీ అండి తర్వాత హెచ్టిటిపి తర్వాత హెచ్టిటిపిఎస్ అని వస్తుంది రైట్ హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూర్డ్ ఫార్మాట్ అన్నట్టు ఎఫ్టీపీ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ తర్వాత నెక్స్ట్ హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరిటీకి సంబంధించిన దాంట్లో సో ఇవి మనకు ఆల్రెడీ మళ్ళీ మనకి ఇంకొకటి ఏంటంటే ఇవి నెట్వర్క్లో కూడా రావడం జరుగుతుంది రైట్ సో అదొకటి ఇట్లా మనకు హైపర్ లింక్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది మనకి ఓవరాల్గా ఎంఎస్ వర్డ్కి సంబంధించిన సిలబస్ ఇక్కడి వరకు నేను ఎక్కడి వరకు అయితే సెలెక్ట్ చేశానో సో అక్కడి వరకు మనకి ఎంఎస్ వర్డ్కి సంబంధించిన సిలబస్ ఈ షార్ట్ కట్స్ అనేది నేను పీడిఎఫ్ ఫైల్ ఇస్తాను ఓకేనా సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఆఫీస్ ఆటోమేషన్లో ఎంఎస్ వర్డ్ అనేది కంప్లీట్ అయింది